సంతానం అవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా నా పేరు లక్ష్మీ సుజాత. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పమని సోల్స్ అవేకెన్ ఈ గ్రూప్ వాళ్ళు కోరుకోవడం మూలంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్దామని చెప్పారని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఛానల్లోకి 2002లో ప్రవేశించాను. ఛానల్లోకి రాకముందు కొంచెం నేను ఇది నేర్చుకుందామని, యోగా నేర్చుకుందామని మా ఇంటి దగ్గరలో ఉండే ఒక గవర్నమెంట్ కాలేజీలో పొద్దున పూట నేర్పుతున్నారు అంటే కనుక సమ్మర్ లో వెళ్ళాను. అక్కడ నేర్చుకుని మాకు 40 డేస్ ఆ యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఇంకా మామూలుగానే రెగ్యులర్ గా దీంట్లో పడిపోయాము. ఆ యోగా నేర్చుకునేటప్పుడు మాతో పాటు కొంతమంది మన పిరమిడ్ మెడిటేటర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళు ఎప్పుడు కనపడ్డప్పుడల్లా ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. అందులో అంజనీ మేడం అని ఒక ఆవిడ ఉండేది, అంజనీ గారని. ఆవిడ తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. కానీ అప్పట్లో నాకు ఆవిడ బాగా ప్రోత్సహించి కనపడ్డప్పుడల్లా చెప్తూ ఉండేది. అలా చెప్తూ ఉన్నప్పుడు సరే ఈవిడ ఎన్నిసార్లు చెప్తుంది కదా చూద్దాం అని చెప్పానని మా ఇంటి దగ్గరలోనే ఉంది ఆ పిరమిడ్ కూడా. అక్కడ పిరమిడ్కి వెళ్ళాం, పిరమిడ్ సెంటర్ కి. అంటే విజయవాడలో జక్కా రాఘవరావు గారు అని చెప్పానని పద్మా మేడం వాళ్ళ ఇంట్లో పిరమిడ్ హౌస్ అన్నమాట. వాళ్ళ ఇంటి హౌస్ పేరు పిరమిడ్ హౌస్ అనే పెట్టుకున్నారు. అక్కడికి పైన పిరమిడ్ అంటే పిరమిడ్ దాకా వెళ్ళి నేను మా పాప వెళ్ళి లోపలికి వెళ్ళాము. వెళ్తే మేడం అప్పుడు భగవద్గీత గురించి చెప్తున్నారు. సార్ దేనికి వచ్చారో అని అడిగితే ఇట్లా మెడిటేషన్ కి పిరమిడ్ చూద్దామని అంటే సార్ లోపల ఉంది వెళ్ళండి అన్నారు. వెళ్ళి వెళ్ళి మాకు తెలిసిన మెడిటేషన్ చేసుకుని వచ్చేసాం. అంటే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ ఇది బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సేల్ అది ఒకటి అట్లా లెక్క పెట్టుకుని ఒక 100 చేయడం అనమాట. దాన్నే మాకు యోగాలో మెడిటేషన్ అని చెప్పారనమాట. సరే అదే చేసుకుని ఒక పావు గంట చేసుకుని వచ్చేసాం మేము. వచ్చేసి బయటకు వచ్చేస్తే అప్పుడు మేడం చెప్పారు ప్రతి సండే ఇక్కడ సత్సంగ క్లాసులు జరుగుతాయి, రండి అని చెప్పాను అన్నారు. సరే తర్వాత 2-3 రోజులకే నేను వెళ్ళాను అక్కడికి. వెళితే అక్కడ నాకు నేను వెళ్ళేప్పటికే కొంచెం మెడిటేషన్ బిగిన్ అయిపోయింది. ఆ తర్వాత సత్సంగం చెప్తున్నారు. ఇలాగే చెప్తూ ఉన్నప్పుడు అసలు ఏ మాస్టర్ చెప్పారు ఏంటో కూడా గుర్తులేదు, కానీ నాకు అప్పుడు 2 వాక్యాలు కనెక్ట్ అయినాయి అనమాట. ఏమంటే సంసారంలోనే నిర్వాణం, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అనే 2 పదాలు, ఆ 2 వాక్యాలు నన్ను బాగా కనెక్ట్ అయినాయి. ఎందుకు అయినాయి అంటే కనుక మనకి ఆ మన కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఉంటుంది దాదాపుగా. అది సహజం కదా. కానీ నాకు అప్పటికే మైథాలజీ అంటే కొంచెం పౌరాణికం ఇవన్నీ ఉన్నాయి. నా పరిస్థితుల రీత్యా, నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి కానీ ఏ పరిస్థితుల రీత్యా నాకు మోక్షం పొందాలని అంటే ఇక మళ్ళా ఇక్కడికి రాకూడదు, చేయకూడదు, దీన్ని చేసేసుకోవాలి అని చెప్పానని పునరపి జన్మం పునరపి మరణం రాకూడదు, మోక్షం పొందాలని కోరుకుంటేది. కానీ కుటుంబాన్ని వదిలేయాలంటే మనకు అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు, అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే అప్పుడు మోక్షం వస్తుంది, భగవంతుడు కనపడే అని చెప్పేవాళ్ళు కదా. అలా అని నా భావాలు అలాగే ఉండేది. కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. సరే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే సంసారంలోనే నిర్వాణం, నువ్వు సంసారంలో ఉంటూనే అన్ని బాధ్యతలు పూర్తి చేసుకుంటూనే నువ్వు మోక్షం పొందవచ్చు, ఏది వదిలేయక్కర్లేదు అని చెప్తే నాకు ఆ వాక్యం బాగా నచ్చింది. అంటే మనం ఇంట్లో ఉంటూనే అన్ని పనులు పూర్తి చేసుకుంటేనే మనం మోక్షం వైపు ప్రయాణించవచ్చు అని చెప్పానంటే అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే సంసారంలో నిర్వాణం అనేది కాకుండా ఇంకొకటి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. అంటే అప్పుడు నేను కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాను అనమాట. అది శారీరకంగా అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది, కానీ కొన్ని రకాల ఇబ్బందులుగా ఉండేవి. అంటే అవి కొన్ని క్వశ్చన్లు ఉండేవి అనమాట. నాకు ఎంతసేపటికి క్వశ్చన్లు ఉండేవి. ఒక ఇంట్లో తల్లిదండ్రులకి పుట్టిన 4 గాని 5 గాని ఎంత పిల్లలందరూ అందరికీ ఒకే భోజనం పెడతారు, ఒకే మాటలు చెప్తారు, ఒకే విధమైన బట్టలు ఇస్తారు. కానీ వాళ్ళ రాతలు ఎందుకు అలా ఉండటం లేదు, చెయ్యట్లేదు, వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు అనేది నాకు క్వశ్చన్ వచ్చి ఉండేది అనమాట ఎప్పుడు.
ఇప్పుడు అందులోనూ మనం ఏదైనా ఇబ్బంది పడుతుంటే మనం ఏమనుకునేవాళ్ళం, మనం పర్ఫెక్ట్ గా ఉంటున్నాం, మన పని పక్కవాళ్ళు పక్కవాడు సరిగ్గా చెయ్యకపోవటం మూలంగానే మనం ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉన్న కుటుంబంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు సరిగ్గా లేకపోవడం మూలంగానే నేను ఇబ్బందులు పడుతున్నాను అనే భావనలో ఉండేవాళ్ళం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ వాస్తవానికి నువ్వు ఏది ఇబ్బంది పడుతున్నా నీ ప్రవర్తన మూలంగానే, నీ ఆలోచన విధానం మూలంగానే నీవే కారణము అని చెప్తే అప్పుడు మన గురించి మనం తక్కువగా అనుకోవడానికి, తప్పుగా నేను తప్పు చేయబట్టే నేను ఇప్పుడు బాధపడుతున్నానని మనం యాక్సెప్ట్ చేయడానికి మనకు కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు ఉంటాం ఎవరైనా ఈగోలో ఉంటాం కదా, ఆ ఈగోకి దెబ్బ కొట్టినట్టు అనిపించింది అనమాట నాకు. ఏంటంటే ఆ నేను తప్పులు చేయటం మూలంగానే నేను ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానా అని చెప్పని నాకు అనిపించింది అనమాట. దానికి నేనే కారణమా అని అది ఒప్పుకోవడానికన్నా నా అహం అడ్డం వస్తా ఉంది, నా మనసు ఒప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు తప్పు చెప్పారంటే వాళ్ళు తప్పు చెప్పారని అది కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టేజ్ మీద చెప్పాలి అంటే ఎన్నో పరిశోధనలు చేసి చెంది ఎన్నో పుస్తకాల్లో అందులోనూ అది ఏంటి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనేది ఒక గొప్ప సేతు మహాశయుడు, చాలా పూర్ణాత్మ అని చెప్పారు. చాలా గొప్ప మాస్టర్ చెప్పారండి. మరి మాస్టర్ చెప్పారంటే అది తప్పు కాదు, మరి నేను తప్పు కాదు, ఏది కరెక్ట్ అని చెప్పనండి. నేను ఇదేంటో తెలుసుకోవాలి అని దాన్ని అప్పుడు నిర్ణయించుకొని ఇదేంటో చూడాలి అని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే సంసారంలోనే నిర్వాణం, రెండోది నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది దాని పట్ల శోధన కోసమని మెడిటేషన్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అది అట్లా కంటిన్యూషన్ గా సాధన చేయటం అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే పిరమిడ్ ఉండేది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు నేను పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆదివారం ఈ క్లాసులకు వెళ్ళేవాళ్ళం. పౌర్ణమి ధ్యానం మాకు అప్పుడు నైట్ 9 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 దాకా పెట్టేవాడు. అలా పెడితే వెళ్ళడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే ఇంట్లో పంపించేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళి చేసుకోవాలా, ఇంట్లో ఇక్కడ చేసుకోకూడదా, ఇక్కడ చేస్తే చాలా అవ్వదా, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా అని చెప్పిన ఇలాంటి డైలాగులన్నీ వచ్చాయి. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలా, చెయ్యాలా, ఒక్కళ్ళే వెళ్ళాలా, ఈ టైం రాత్రిపూట ఈ టైంలో వెళ్ళాలా, ఇట్లాంటివన్నీ డైలాగులు వచ్చాయి అన్నమాట. వస్తే అప్పుడు అలా అన్నప్పుడు మనకు ఊరుకునేదాన్ని. మళ్ళా రెండో వారం మళ్ళా పౌర్ణమికి వచ్చేవాడికి మళ్ళా మొదలయ్యేది లోపల నుంచి తప్పన, విపరీతంగా తప్పన వెళ్ళాలని. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలా అని చెప్పండి. సరే ఒంటరిగా వెళితే వద్దంటున్నారు కాబట్టి ఎవరొక్కడ తోడు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడే చెయ్యాలా అంటే అక్కడ చేయాలంటే దానికి కూడా ట్రై చేశాను. నేను ట్రై చేస్తే ఒక గంట చేసేటప్పటికి నిద్రలోకి వెళ్ళిపోయి నిద్రపోయేదాన్ని. ఇంకా అసలు ఏమీ ఉండేది కాదు. అలా ఉన్నప్పుడు సరే ఎట్లా లాభం లేదు, మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని చేస్తే మనకి అసలు మన కొత్త విషయాలు వినాలేము, మనం నాది తృప్తిగా ఉండేది కాదు నాకు. అందుకని ఏం చేసేదాన్ని అంటే సరే ఒక్కళ్ళే వెళ్ళకూడదు అంటున్నారు కాబట్టి మా బాబుని తోడు తీసుకెళ్లేదాన్ని. బాబా ఆయన ఏమన్నా నేను రాను, నేను మళ్ళా నడుస్తూ రావాలా, నేను ఒక్కడనే రావాలా, నేను నడిచి రావాలా అంత దూరం నుంచి అని చెప్పేవాడు. ఏదో వాడిని బద్దలు ఆడుకొని చేసుకొని నువ్వు సైకిల్ మీద రారా, ఇద్దరం వెళ్దాము, వచ్చేటప్పుడు నువ్వు సైకిల్ దొక్కుంటారా అని చెప్పని ఏదో బద్దలు ఆడుతూ అలా కొన్నాళ్ళు వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత నాకు ఇక ఏం పోయింది, నాకు ఉండే సంశయాలు. అప్పటికి మనకేమనుకున్నా ఒంటరిగా వెళ్తే అందరూ ఏంటో అనుకుంటారు, చేస్తారు, మన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటారని ఇలాంటివన్నీ లోపల భావాలు ఉండేవి. ఆ లోపల భావాలు ఉన్నాయని కూడా మనకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది, ఓహో నేను వెళ్ళేది కరెక్టే అయినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా నేను చేసేది కరెక్టే అని చెప్పిన వాళ్ళకి తెలిసినప్పుడు నేను ఎందుకు భయపడాలి, బయట వాళ్ళకి ఎందుకు భయపడాలి, చెయ్యాలి అని చెప్పి నాకు అర్థమైపోయి ఇంకప్పటి నుంచి నాకు భయం పోయి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయేదాన్ని. పిల్లాడు వచ్చినా రాకపోయినా ఇబ్బంది పడేదాన్ని కాదు. అసలు ఇంకోళ్ళ గురించి పట్టించుకునేదాన్ని కాదు, వాళ్ళు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు అనేది కూడా. ఎందుకంటే నాకే తెలిసిపోయింది నేను చేసేది కరెక్ట్ అని చెప్పినప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాలి, చెందాలి. నాకు అక్కడ విన్న మాటల మూలంగా కానీ ఆ పుస్తకాలు చదవడం మూలంగా కానీ నాకు తృప్తిగా ఉంది. నా పనుల్లో గాని మాటల్లో గాని పిల్లల్ని చూసుకుంటున్న విధానంలో గాని చాలా మార్పు వస్తుంది అని చెప్పి నాకు అనిపించి ఇంకా అప్పుడు తర్వాత ఇదంతా ఏంటి అని చెప్పానని అప్పుడు ఆలోచించుకుంటే కొన్నేళ్లకి 5-6 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, అంత బలంగా ఎందుకు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి, సత్సంగానికి వెళ్ళాలి,
సజ్జన సాంగత్యానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనిపిస్తోంది ఏంటి అంటే మన సోల్ అవేకన్ అవుతోంది. ఇప్పుడు మీరు పెట్టిన అదే అనమాట. సోల్ అవేకన్ అంటే మన ఆత్మ పరిణామం చెందుతోంది. ఆత్మ ఎదుగుతోంది. ఆ ఎదగాలనే కోరిక లోపల ఉన్నది కాబట్టి అది దారులు ఎదుక్కుంటా ఉందన్నమాట. ఆ ఎదుక్కునే ఆ దారులు ఎదుక్కునే క్రమంలో మనము ఈ సఫరింగ్ అన్నమాట అక్కడంతా జరిగేది. ఆ సఫరింగ్ ని నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంకా ఆ తర్వాత సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత మాకు దగ్గరలోనే విజయవాడకు దగ్గరలోనే నెక్కల్లోనే ఒక పిరమిడ్ కట్టారనమాట. అది ఏంటంటే అది వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా పిరమిడ్ కడుతున్నానని చెప్పని అంతకుముందే ఆ మాస్టర్ మాకు విజయవాడ వచ్చినప్పుడు చెప్పారనమాట. దీనికి వ్యవసాయానికి పనికి వచ్చే విధంగా కడుతున్నానండి అని చెప్పి. అంటే ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఆయనకి 10 ఎకరాల ఆసాము కాబట్టి ఈ కింద అంతానేమైనా పిరమిడ్ పైన ఏమైనా పిరమిడ్ కట్టి కింద అంతానేమైనా లోపలే పిరమిడ్ లోపల మెట్లు కట్టేదన్ను. ఆ మెట్లు కట్టి ఆ మెట్ల దగ్గర అంతాను నేను బస్తాలు అవన్నీ వేసుకుంటాను. పైన వెళ్ళి అందరూ ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని ఆయన ప్లాన్ ఆయన చెప్పారు. చెప్తే అది వెంటనే కానీ నేను చూడటానికి నాకు అప్పుడు ఆ ఓపెనింగ్కి వెళ్ళడానికి కుదరలేదు. సరే అని తర్వాత మా ఫ్రెండ్ అడిగింది అనమాట. నాకు ఇట్లా హెల్త్ కొంచెం బాగాలేదు, పౌర్ణమి ధ్యానం అక్కడ పిరమిడ్ లో చేసుకుందాం అనుకుంటున్నాను, వస్తావా, తోడొస్తావా అని అడిగింది. వస్తావా అంటే సరే, నేను కూడా వెళ్ళలేదు కదా పిరమిడ్ ఓపెనింగ్ చూడలేదు, అది చూడాలని నాకు కోరిక ఉంది కదా. సరే అని ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళి ఆ నైట్ అంతా పౌర్ణమి రోజు మెడిటేషన్ చేసుకున్నాం. తెల్లారి పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరి వద్దామని చెప్పానని అనుకుంటున్నాం అనమాట. 8 ఎంత అయింది. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాం పిరమిడ్ లో కింద రూమ్ లో కూర్చున్నాం. కింద ఒక రూమ్ కట్టారు ప్రతిసారి కోసం అని. ఆ రూమ్ లో కూర్చున్నాం అనమాట. కూర్చుంటే నేను మా ఫ్రెండ్ పద్మ అని ఇద్దరం కూర్చుంటే అప్పుడే నెక్కల్ అది సత్తెనపల్లి రామారావు గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆయన కూడా వచ్చాడు ఆ రోజు పౌర్ణమి ధ్యానానికి వచ్చాడు. వస్తే సరే ఆయన కూడా కూర్చున్నాడు. కూర్చుంటే మాట్లాడుకుంటున్నాం. అక్కడ పిరమిడ్ లో కూర్చుని మనం ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటే కనుక ఎదురుకుంటే అనంతారం అని చెప్పాలని పెద్ద గుడి ఉంటుంది అనమాట. అక్కడ మెట్లు కొండ అదంతా కనపడుతూ ఉంటుంది. కొండ గుడి ఆ కిటికీలోంచి కరెక్ట్ గా మెట్లు ఆ గుడి కొండ అంతా కనపడుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ సీన్. సరే చూస్తా ఉంటే అదేంటి సార్ అని అడిగితే ఇక్కడ అనంతారం కొండ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడని చెప్పంటారు, ఇక్కడ వాళ్ళందరూ బాగా ప్రసిద్ధి అని చెప్పారు. చెప్తే సరే వెళ్దామా సార్ అంటే వెళ్దామమ్మా, నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చినా కూడా కుదరలేదు అని చెప్పని అన్నారు. సరే వెళ్దాం అని చెప్పనని అనుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంతలో మాకు విజయవాడ నుండి రాఘవరావు గారు ఫోన్ చేసి ఏమ్మా ఎక్కడ ఉన్నారు అని చెప్పన్నారు. అంటే ఇట్లా నెక్కలు వచ్చేసారంటే ఆ ఎవరెవరు ఉంటే నేను పద్మ వచ్చామండి అని చెప్పానంటే మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది, మీరు వచ్చేటప్పుడు ఎప్పుడు బయలుదేరుతున్నారంటే ఇప్పుడు అటు వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేస్తాం, బయలుదేరిపోతాం సార్ అంటే ఆయన అన్నారు మీరు వచ్చేటప్పుడు సాయంత్రం మేము మధ్యాహ్నం తినేసి బయలుదేరిపోవాలనుకుంటున్నాం, కానీ సాయం ఏం చెప్పారంటే మీరు సాయంత్రం దాకా అక్కడే ఉండి గుంటూరులో లక్ష్మణరావు గారి పిరమిడ్ అని ఉంది అక్కడ, అది ఫస్ట్ ఏసీ పిరమిడ్ అనమాట. ఆంధ్రాలో మనకి మొత్తం మీద ఫస్ట్ ఏసీ పిరమిడ్ అప్పట్లో. అది ఆ పిరమిడ్ లో క్లాస్ చెప్పారండి మీరు అని. సార్ మేము ఆ క్లాసు అప్పటి వరకు మేము ఎక్కడ మాట్లాడింది ఏమీ లేదు, వింటున్నాము. ప్రతిసారి ఎక్కడైతే అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం వింటున్నాం అని కానీ ఎక్కడ క్లాసు మేము మాట్లాడింది ఏమీ లేదు. అప్పుడు సారు చెప్పారనమాట, ఎన్నాళ్ళు వింటూ ఉంటారా చేస్తా ఉంటారా, వాళ్ళు మాస్టర్ని పంపించమన్నారు, మీరేటో అక్కడ దాకా వెళ్ళారు కదా, మిమ్మల్ని అక్కడ తిప్పుతారు, ఆ పిరమిడ్ లో దగ్గర దింపితే మీరు అక్కడికి వెళ్ళి చెప్పేసేసిన తర్వాత మిమ్మల్ని బస్ స్టాండ్ లో దింపుతారు, చెప్పేసి రండి అని చెప్పాలంటారు. ఇంకా వేరే మాట కూడా చెప్పాలి. మా ఫ్రెండ్కి ఇస్తే అలాగే సార్ అని చెప్పాను ఎత్తుతాను. ఇంకా సరే ఒప్పుకున్నాక కానీ మధ్యాహ్నం భోజనం చేసుకుని సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు కోటేశ్వరరావు గారు మమ్మల్ని అక్కడ పిరమిడ్ దగ్గర దింపితే ఇంకా మేము వెళ్ళి పిరమిడ్ లో కాసేపు మెడిటేషన్ చేసుకుని ఆ తర్వాత నేనేమో ఫస్ట్ది కదా అందుకని బాగా గుర్తుంది అనమాట. నేనేమో ఓషో గారి స్వస్థత కోసం ధ్యాన చికిత్స అని చెప్పాలని ఒక బుక్ ఉందనమాట. అప్పట్లో ఆ బుక్ చదువుతున్నాను నేను. నాకు అప్పటికి మొదటి నుంచి పుస్తకాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, కొత్త పుస్తకాలు చదువుకోవడం. నేను ఎక్కడికి వెళ్ళి ఆ బుక్స్ పట్టుకెళ్తూ ఉండేదాన్ని. బుక్స్ చదివే పుస్తకాలు కొంచెం ఖాళీ దొరికినా చదవలసిన పుస్తకం ఉండేది నా దగ్గర అని అప్పటికి నేను చదువుతున్నాను ఆ బుక్ని.
సగం పైన అయిపోయింది. సరే ఆ బుక్ గురించి నేను చెప్పాను అనమాట. ఆ బుక్ లో ఏంటంటే మనకి రోగం అనేది మనకి 7 శరీరాలు ఉంటాయి కదా. 7 శరీరాల్లో ఫస్ట్ మనకి లోపల భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆ తర్వాత ఆనందమయ కోసం, విషమయ కోసం, ఆ తర్వాత నిర్వాణమయ కోశంలోకి వెళ్ళి ఆ నిర్వాణమయ కోశం దాకా వెళ్ళదు. ఆనందమయ కోశం దాకా వెళ్ళి అక్కడ స్థిరపడి కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళా వెనక్కి తిరిగి వస్తుంది. ఆనందమయ కోశంలోకి వెళ్ళి స్థిరపడి కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి విజ్ఞానమయ శరీరం, మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం తర్వాత అన్నమయ కోశంలోకి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. వచ్చి అప్పుడు మనకి నొప్పి అనేది వచ్చి ఒక రోగం అనేది మనకి బయటపడుతుంది అని చెప్పని ఆయన చాలా వివరంగా చెప్తాడు. దాంట్లో ప్రతి కోశం గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. నేను సింపుల్ గా చెప్పేసానండి. అక్కడ కొంచెం వివరంగా అప్పుడు చెప్పాను. ఇది నేను చెప్పాను అనమాట. 1.5 అవర్ నేను చెప్పాను. ఆ తర్వాత మా ఫ్రెండ్కి ఇస్తే తన ధ్యానంలోకి ఎట్లా వచ్చింది, వాళ్ళ అమ్మగారు చనిపోవడం మూలంగా డిప్రెషన్ లోకి వెళ్ళి అలా వచ్చానండి. తన అభిప్రాయం, తన అనుభవాలు తను చెప్పింది, తన ధ్యాన అనుభవాలు చెప్పింది. నేను ఏమైనా సబ్జెక్ట్ చెప్పాను అనమాట. ఇట్లా చెప్పుకుంటా చెప్పేసేసి బయలుదేరి వచ్చేసాం అనమాట. అది మొదలనమాట మేము ధ్యానం క్లాస్ చెప్పడం. ఇంకా అలా చెప్తూ ఉండేవాళ్ళం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా తర్వాత తర్వాత మా సార్ వాళ్ళే చెప్పేవాళ్ళు, అక్కడ క్లాస్ ఉందండి అమ్మా వెళ్ళండి అని చెప్పారంటే ఇంకా అట్లా వెళ్ళేవాళ్ళు. ఇద్దరు వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకే క్లాస్ కి ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడుకుని ఇద్దరం వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్తా ఉంటే పద్మ మేడం ఏం చేశారంటే ఒకసారి, అదే సారు రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ పద్మ మేడం ఏం చెప్పారంటే ఇట్లాగే మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి మా సమస్యలు చెప్పడము చేయడం, వాళ్ళు ఏదో పరిష్కారం చెప్పడం, లేకపోతే జాన్లో కూర్చోమని చెప్పడం, ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు. అలా చెప్తూ ఉంటే మావి ఆటోమేటిక్ గా మా సమస్యలు కూడా చాలా వరకు వస్తూనే ఉండేవి, పరిష్కారం అవుతూనే ఉండేవి. స్థిరపడ్డాం బాగా. ఇట్లా క్లాసులకు వెళ్తుంటే మేడం అన్నారనమాట, ఇద్దరు ఒకే సెక్షన్ ఒకే క్లాస్ కి ఎందుకు వెళ్తారు, ఒకటే క్లాస్ కి రెండు ఇద్దరు వేరే వేరే క్లాసులకు వెళ్ళండి అని చెప్పాను అన్నమాట. అంటేను మేడం ఇద్దరం ఒకటే అంటే వేరేగా వెళ్ళాలంటే అని చెప్పానంటే ఏం పర్వాలేదు వెళ్ళండి, 2 క్లాసులు వస్తాయి, మాస్టర్లు అవసరం ఎప్పుడు, మీరు ఒకటే క్లాస్కి వెళితే కనుక కుదరట్లేదు అవ్వట్లేదు, 2 క్లాసులకి వెళ్తే 2 సెక్షన్స్ అవుతాయి అని చెప్పాను అన్నారు. 2 క్లాస్ అంటే సరే అని చెప్పని మేడం వాళ్ళు ఏది చెప్తే ఇంకా చేసేవాళ్ళం. ముందు కొంచెం ఆ చెప్ కాదనేవాళ్ళం కాదు, కాకపోతే మెదలకుండా సైలెంట్ గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత అవును కాదని ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము మామూలుగా ఇంకా ఆలోచించుకొని సరే అని చెప్పని వాళ్ళు చెప్పిందే చేసేవాళ్ళం అనమాట. అట్లా చేస్తూ ఇంకా తర్వాత ఎవరికి వాళ్ళం క్లాస్ చెప్తా ఉండేవాళ్ళం. ఇంకా అట్లా క్లాసులు మమ్మల్ని పిలిచిన చోట మేము క్లాసులకు వెళ్ళి చెప్పడం చేయడం. అప్పటికి ఇంక ఇవంతా ఏమీ రాలేదు కదా. మేము ఎప్పుడో 2002లో వచ్చాము. ఆ తర్వాత 2002 చివరిలో మాకు విజయవాడలో జానమహాయజ్ఞం పెట్టారు. ఆ జానమహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయడము చెందటము బాగా 7 days కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. మాకు దూరమైన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు ఎయిత్ ఒకళ్ళు ఎయిత్ ఒకళ్ళు 6th అట్లా చదువుతూ ఉండేవాళ్ళం. 6th 7th అట్లా చదువుతుండేవాళ్ళు. అయినా అంత చిన్న చిన్న పిల్లలైనా వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసి ఏదో ఒక టైంలో మధ్యాహ్నం యజ్ఞంలో పాల్గొని వచ్చేవాళ్ళం. అలా చేస్తూ ఇంకా తర్వాత జనమహాయజ్ఞాలు పెట్టిన చోట ప్రతి చోట వెళుతూ ఉండేవాళ్ళం. అన్ని చోట్లకి కుదిరినంత వరకు వారం రోజులు పెడితే కనీసం 3 రోజులన్నా వెళ్ళటానికి ట్రై చేసేవాళ్ళం. ఆ ట్రెక్కింగ్లకి 2003లో అయితే మాకు ఎక్కడ 2003లో దీన్ని దగ్గర పెట్టారు. భైరవ కోన అని చెప్పానని కావలి దగ్గర భైరవ కోన అని ఉంది. ఆ భైరవ కోన దగ్గర క్లాస్ పెట్టారు. క్లాస్ కాదు ట్రెక్కింగ్ పెట్టారు. అదేంటంటే ఆ భైరవ కోన అనే ప్లేస్ ఉంటుంది. దాంట్లో పైన కిందేమో ఒక సెలయేరు కూడా కాదు, ఒక జలపాతం ఉంటుంది. అక్కడ అమ్మవారు ఏమన్నా త్రిముఖ దుర్గాదేవి అంటే విగ్రహం కూడా ఏంటంటే గోడకు అతికించినట్టు ఉంటుంది అక్కడ. అక్కడ కార్తీక పౌర్ణమికో లేకపోతే శివరాత్రి రోజు ఆ చంద్రుడి కిరణాలు వచ్చి అమ్మవారి పాదాల దగ్గరగా లేకపోతే ముఖం మీద పడతాయంట. ఆ వెలుగు వచ్చి చంద్రుడి కిరణాలు వచ్చి సాయంత్రం రాత్రి 7 పడతాయంట. అది చూడటానికి తండోపతండాలుగా వస్తారంట విపరీతంగా జనం. అది చాలా ఫేమస్. బాగా అమ్మవారికి బాగా ఆ పవర్ ఉందని చెప్పని నమ్ముతారు అనమాట. అక్కడికి వస్తే ఏ పనులన్నీ అవుతాయి అని చెప్పారండి. జలపాతం కూడా ఎంత బాగుంటుందంటే దాని కింద కూర్చుని ఎంతసేపు చేస్తాము మేము. ప్రతిసారి ట్రెక్కింగ్ పెట్టారు. దాంట్లో పెట్టినప్పుడు వెళ్దాం అని చెప్పని నేను 2 బుక్ చేసుకున్నాను. చేసుకుంటే
మా అబ్బాయిని తీసుకెళ్దాం అంటే మరి ఒకళ్ళని అంటే పంపించరు అంటారు ఇంట్లో ఎవరిని. ఒకళ్ళని మా ఫ్రెండ్ కూడా అప్పుడు అప్పట్లో ఆవిడ రానంది. సరే ఎట్లాగూ మరి నాకేం వెళ్ళాలని విపరీతంగా ఉంది. ఏది చెప్పినా కూడా అది కొత్తది అంటే తెలుసుకుందాం తెలుసుకుందాం తపన ఉండేది అనమాట. ట్రెక్కింగ్ అంటే ఏంటో చూడాలి, ట్రెక్కింగ్ లో ఎక్కువ ఎనర్జీ ఉంటుందని చెప్పారు, దాంట్లో అదేంటో ట్రెక్కింగ్ అంటే ఏంటో చూడాలి అని చెప్పారని తపనగా ఉండేది. సరే అని ట్రెక్కింగ్ కి అని 2 టికెట్లు బుక్ చేశాను. చేస్తే మా బాబు నేను వెళ్దాంలే అని చెప్పాను అనుకుంటే మా వారు అన్నారు, వాడిని తోడు తీసుకెళ్లేదంటే వాడెంతాడు, అదే అప్పుడు 6th సొంత చదువుతున్నాడు, వాడెంతాడు, వాడిని తీసుకెళ్లేదంటే నేనే వస్తాలే అన్న. సరేనండి అని చెప్పని ఇద్దరం వెళ్ళాం. వెళ్తే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు దిగితే ఆ దిగితే అందరు మా ప్రాంతం వాళ్ళే ఉన్నారు, మా ఊరి ప్రసాదంపాడు వాళ్ళే ఉన్నారు అనమాట. అంటే ఎంతమంది అక్కడ వాళ్ళందరూ పలకరిస్తున్నారు అనమాట. సుజాత గారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు అని చెప్పని, ఎట్లా వచ్చారు ఏంటి అని పలకరిస్తున్నారు. పలకరిస్తుంటే ఈయనకి కూడా అదే ప్రాంతం వాళ్ళు అంటే తెలుస్తూ ఉంటారు కదా. ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎందుకు అని చెప్పాలన్నారు. నేను ఎందుకు తోడు అని చెప్పాను. ఇంతమంది వస్తా ఉంటే మీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పాలన్నారు. అప్పుడు ఆ పైకి వెళ్ళాము ట్రెక్కింగ్ కి. పైన ఇక్కడ కింద త్రిముఖ దుర్గాదేవి, అక్కడ ఏమైనా పంచముఖ దుర్గాదేవి పైన కొండలో ఉంది అని 14 కిలోమీటర్ల పైకి ఎక్కడం అనమాట. అక్కడ అసలు ఏమి దోవా తెన్ను ఏమి ఉండదు. మన మాస్టర్లు ఏం చేస్తారంటే ముందుగానే అక్కడికి వెళ్ళేటప్పుడే వెళ్ళే ముందు మనకి ట్రెక్కింగ్ ఏర్పాటు చేసే ముందు ఒక వారం రోజుల ముందు వాళ్ళు ఏం చేస్తారు, 2 సార్లు పైకి వెళ్ళి ఆ పైకి వెళ్ళి వచ్చి అక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్ గా ముందు రోజు వెళ్ళి అదంతా చూసి అక్కడ సదుపాయాలు అవన్నీ చూడటము, ఏమన్నా ఎంతమంది వస్తే ఏమన్నా ఏర్పాట్లు చేయడానికి భోజన ఏర్పాట్లు చూడాలి కదా. పడుకోవడానికి వాటికంటే అవన్నీ ఎవరు కొండల మీద ఎవరు చేయలేరు కానీ భోజన ఏర్పాట్లు చూడాలి కదా. కనీసం నీటి వసతి, భోజనం అవి పెట్టడానికి వాటికి వీలుగా ఉందా లేదా అని చెప్పని చూడటం. అదే కాకుండా ఆ అక్కడ వెళ్ళే దోవ అంతాను అక్కడ ఏం రోడ్డు ఏం పోసి ఉండదు కదా. అంత చెట్ల మధ్యలోంచి వెళ్ళటం కదా. ఇటువైపు నుంచి వెళితే ఇక్కడ స్థానికుల్ని వాళ్ళ కొండ ప్రాంతంలో తిరిగే వాళ్ళని వాళ్ళందరినీ సాయం తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సున్నం బాటేస్తారు అనమాట, సున్నంతో వేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఏమి చక్కగా చదువు చేయడం ఏమి ఉండదు, ఇటువైపు నుంచి వెళ్ళాలి అని చెప్పని సున్నం పోసుకొని వెళ్తారు అనమాట. సున్నం ఇలా గుర్తులాగా పోసుకొని వెళ్తారు అనమాట. అట్లా చేస్తారు అనమాట. అప్పుడు 300 మంది అని వీళ్ళు ఎస్టిమేషన్ వేస్తే 1000 మంది వచ్చారనమాట. అయినా సరే పాప మా కొండపైకి అప్పట్లోనే ఒక బస్తా ఊరికిన ఒక మనిషి పైకి తీసుకెళ్తేనే 100 రూపాయలు అని చెప్పారంట. అట్లా అలా చాలా కష్టపడి వాళ్ళు ఏర్పాట్లు చేశారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎంతమంది అపసపాలు పైకి ఎక్కారనమాట. ఎక్కితే అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు ముందు 2 రోజుల ముందు వెళ్తే 2 రోజులు 3 రోజుల ముందు వెళ్తే అక్కడ జలాశయంలో చాలా నీళ్లు ఉన్నాయంట విపరీతంగా. సరే ఎంతమంది వచ్చినా పర్వాలేదులే అని చెప్పాను అనుకొని ఏర్పాటు చేశారు. తీరా ఇంతమంది పైకి వెళ్ళి వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి చూసేవాడికి అక్కడ ఒక చుక్క నీళ్లు, జలాశయం అంతా ఇదైపోయింది అంటే మొత్తం అంతా ఆవిరైపోయి పీల్చేసింది. కొండల్లో ఎప్పుడు ఉంటాయి ఏమీ తెలియదు. ఆ ఇంతమందికి నీళ్లు ఎట్లా ఏర్పాటు చేస్తారు. కనీసం ఫుడ్ అంటే కింద నుంచి మోసుకెళ్తారు, వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. నీళ్ళు ఎలా ఏర్పాటు చేస్తారు. అందులో మాకేం చెప్పారంటే నైట్ అక్కడే పడుకోవడం అని చెప్పారు. అక్కడ అమ్మవారిని చూడటం అన్నారు. అమ్మవారిని చూడటం దేవుడు ఇక్కడ భోజనాలు అయ్యేటప్పటికే 4, 5 అయిపోయింది. తీసుకెళ్ళి ఏమో చాలా లేదు, మళ్ళా తెప్పించి మళ్ళా వంట చేశారు. ఆఖరి బ్యాచ్ వాళ్ళు భోంచేసేవాడికి 4, 5 అయిపోయింది. అయిపోతే ఇంకా అక్కడ నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేవు, వాతావరణంలో మార్పు వస్తుందని చెప్పానని ఇంకా ఒక 3 అయ్యేటప్పటికి ఏం చెప్పారంటే తిన్నోళ్ళు తిన్నట్టు కిందకు దిగండి. చచ్చినట్టు 14 కిలోమీటర్ పైకి ఎక్కాము. తిన్ని ఒక అరగంట కూడా కూర్చున్నామో లేదు. మళ్ళీ దిగేసేంటి వర్షం పడేటట్టు ఉంది, ఇక్కడ పట్టుకోవడానికి ఏం కుదరదు, జాగ్రత్త కావాలి అని చెప్పాను. అప్పుడు చచ్చినట్టు మళ్ళా అందరు దిగొచ్చారు. దిగొచ్చేటప్పుడు వర్షం పడిపోయింది. వర్షం పడిపోతే అక్కడ ఏమన్నా జారిపోతా ఉంది. ఇక్కడ అంతా కొండ కదా, మట్టి నేల కదా. ఆ మట్టి ఏమన్నా వర్షం పడేటప్పటికి జారుతా ఉంది. అసలు ఎంత అంటే అద్భుతమైన ఆ ట్రెక్కింగ్ అనమాట. ఇప్పటికి కూడా గుర్తొస్తుంది అది. వాళ్ళు కుర్ర పిల్లలు అందరూ ఉంటారు కదా, మామూలుగా కొంచెం గట్టిగా ఉన్నాడు వయసు ఉన్నాడు, వాళ్ళందరూ పట్టుకొని ఒక్కొక్కళ్ళని దింపడం. కర్ర అప్పటి వరకు కర్ర అంటే తెలియని వాళ్ళం, అప్పుడు కర్ర పట్టుకొని మనం సాయం చేసుకుంటా మనం జాగ్రత్తగా దిగుతా, అవసరమైనప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని దిగడం చేయటం ఇదంతా చేసాం. అసలు మా వారికి అంతవరకు జానం అంటేనే తెలియదు, జానం అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఈ కొండల గుట్టలు అంటే వీళ్ళు సిటీలో పెరిగిన వాళ్ళు కదా, విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి మా వారికి అసలు ఇవన్నీ ఏమీ తెలియదు. ఈ అడవులని కొండలని ఇవన్నీ ఏమీ తెలియదు.
అయితే నాకు కూడా తెలియదులేండి. కాకపోతే ఆయన నాకంటే ముందు ఫాస్ట్ గా దిగొచ్చేసాడు. మేమేం చేసేవాళ్ళం, ఎక్కేటప్పుడు కొంచెం 1 కిలోమీటర్ నడవంగానే ఆయాసం వస్తుంది కదా. ఆయాసంగా ఉంటే అక్కడ కూర్చునేవాళ్ళం 10 మంది. రాయి కనపడితే రాయి, చెట్టు చామ ఏది కనపడితే దాని మీద కూర్చునేవాళ్ళు. చదునుగా ఉండి కొంచెం చూసి కూర్చోవడం, ఒక 10 నిమిషాలు పావుగంట మెడిటేషన్ చేయడం. అలసట తగ్గింది అనుకుంటే మళ్ళా పోదామని మళ్ళా వెళ్తాం. ఇలా చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా అంతే. ట్రెక్కింగ్ అంటే కాసేపు మధ్య మధ్యలో ఆగటం, ధ్యానం చేసుకోవడం, మళ్ళీ అశ్వత్థయారంగానే వెళ్తాం. ఇట్లా చేసుకుంటే వెళ్తాం, దిగడం చేసాం. నాకంటే ముందే వచ్చేసారు ఆయన. ముందే వచ్చేసారు. సరే అక్కడ ఆ టెంపుల్ చూసుకోవడం, చేయడం అదంతా చేసాం. ఆ తర్వాత సిద్ధేశ్వరం అని చెప్పని ఆ పక్కనే ఉందన్నమాట. అవి రెండు పెట్టారు మాకు అప్పుడు. ఏం భైరవ కోన, సిద్ధేశ్వరం అని చెప్పారు. సిద్ధేశ్వరంలో అక్కడ ఒక ఆయన సిద్ధవటం సిద్ధవటం అంటారు. సిద్ధవటం అని చెప్పానండి. అక్కడ ఒక ఆయన అవధూత అక్కడ సిద్ధి పొందాడు అనమాట. ఆయన సమాధి అదంతా ఉంది అక్కడ. అంటే అక్కడ వాళ్ళు చూసేవాళ్ళు. మాకు వెళ్ళిన తర్వాత రోజు వెళ్ళాం. అక్కడ కూడా దాంట్లో అక్కడ ఒక పెద్ద పొలం లాగా ఉంటుంది. దాంట్లో కూర్చొని మంత్రి సార్ మెడిటేషన్ చేశారు. ఆయనతో పాటు మేమందరం కూర్చొని మెడిటేషన్ చేశాం. అసలు అక్కడ చెట్లు ఉంటాయండి. 2 అంతస్తులు అయ్యండి. ఆ 3 అంతస్తులు, 3 ఫ్లోర్స్, 4th ఫ్లోర్ అంత చెట్టు హైట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క చెట్టు తలక మొత్తం పైకి ఎత్తుగా కనపడుతుంది అనమాట. 3 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ అంత చెట్లు ఉంటాయి అనమాట. కింద అసలు పెద్ద ఎండే కొద్ది ఆకుల మధ్య నుంచి కింద పడతా ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట అక్కడ. అంత పెద్ద, కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నేచరు విపరీతంగా ఉంది. అక్కడ స్నానం చేసి ఆయన సమాధి చూసి వాళ్ళు ఏదో కొంచెం ప్రసాదం లాగా భోజనం పెట్టారు. వేడివేడిగా వండి ఆ ఆశ్రమం వాళ్ళు అక్కడ సిద్ధి పొందిన ఆయన సమాధిని చూసేవాళ్ళు అక్కడ వాళ్ళు కొంచెం వండి పెట్టారు. అది తినేసేసి వచ్చేసాం అనమాట. ఇట్లా ట్రెక్కింగ్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అనేది నేను నా జీవితంలో అద్భుతంగా చాలా చాలా ఫీల్ అయ్యాను, అనుభూతి పొందాను అనమాట. అలా తర్వాత మా వారు నాతో పాటు రావడం మానేశారు. ఇంకా అసలు ఎక్కడికి మీరు ఏది మొదలెట్టినా కూడా ఇంత మంది ఉంటారు, మీ వాళ్ళే బోల్డ్ అంతమంది ఉంటారు కదా, బాగుని చెప్పాలని ఇంకా ఇంకా అసలు పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోవడం అంటే ఇంకా వెళతాను అంటే కనుక ఆ నువ్వు అనేవాళ్ళు. సరే మార్కెట్ అసలు అప్పుడు వెళ్ళకుండా ఉంటున్నది, తర్వాత వెళ్తామంటే సరే వెళ్ళమనేవాళ్ళు. పిల్లలకి కావాల్సినవన్నీ ఎట్లాగో ఏర్పాటు చేసుకుని నేను వాళ్ళకి ఎట్లా చేసుకోవాలని చెప్పి ఇంకా నేను వెళ్తూ ఉండేదాన్ని. ఎక్కువ రోజులు కాదు కానీ 2 రోజులు 3 రోజులు అంతే. 2 రోజులు ఏదైనా 2 రోజుల ప్రోగ్రామ్ అట్లా వెళ్తూ ఉండేదాన్ని. నాకేంటంటే పిల్లలు మనం ఉన్నప్పుడు వినరు, వాళ్ళు కనుక మనం లేకపోతే వాళ్ళంతట వాళ్ళు నేర్చుకుంటారు, చేస్తారు, కనీసం అవసరం కాబట్టి అని నేర్చుకోవటానికి కూడా ఇది ఒకటి ఉపయోగపడుతుంది అని చెప్పని 2 రోజులు ఉండేదాన్ని. ఎట్లా చేసుకోవాలి ఏంటంటే చెప్పేదాన్ని. అట్లా వాళ్ళకే అలవాటైంది కాస్త. ఆ తర్వాత వాళ్ళు కూడా మెడిటేషన్ లోకి వచ్చారు, బాగా చదువుకున్నారు, మంచి మంచి జాబులు వచ్చినాయి. వాళ్ళ తర్వాత పెళ్లిళ్ళు, పేరెంటాలు చాలా వీటన్నిటిలోనూ ప్రతి సంఘటనలోనూ ధ్యానాన్ని నేను చాలా సహాయంగా ఎన్నెన్నో మనకి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా. సమస్య మన పర్సనల్ తీర్చుకోవడానికే మనకి అల్లకల్లోనే ఉంటున్నాం. మళ్ళీ ఇంట్లో కొంతమందిని మనం ఒక త్రాట మీద తీసుకురావడానికి దాన్ని ఏది వస్తే అది యాజిటీస్ గా స్వీకరించడానికి నాకు చాలా సహాయం చేస్తుంది ధ్యానం. యాక్సెప్ట్ యాజిటీస్ అని చెప్పాలని మనకు ఉంటుంది కదా. యాక్సెప్ట్ యాజిటీస్, ఏది ఎలా ఉంటే అలా స్వీకరించగలగాలి, దాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి అని చెప్పని ఒక సూక్తి ఉంటుంది అనమాట. అది నాకు బాగా పనికొచ్చింది అనమాట. మనం చెప్తాము, వినకపోతే దాన్ని మనమే యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత అలా యాక్సెప్ట్ చేయడం మూలంగా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే మనం సమతా స్థితిలోకి వస్తాం, మనకి ఘర్షణ ఉండదు లోపల అనేది నేను ప్రాక్టికల్ గా తెలుసుకోగలిగాను. తెలుసుకొని ఇంకా దాన్ని అమలు చేసుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని. దాని తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. మాకు మా వారి జాబే గాని తెలిసి తెలియని అదే మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేత కాకపోతే కనుక అందరికీ ఒక రకమైన అవగాహన ఉండదు కదా. అందులోనూ షేర్స్ లో పెట్టేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పడటం మూలంగా వాటిని అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
అప్పట్లో నేను బుక్స్ చదవటం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా బుక్స్ చదవటం మానేదాన్ని కాదు. నాకు అదొక అలవాటు అనమాట. చదివితే నాకు మైండ్ హాయిగా ఉన్నట్టుంటది. ఎందుకంటే గనక మనం పుస్తకం చదువుతుంటే దాంట్లో మునిగిపోతాం కదా! తర్వాత అర్థమైంది. నాకెందుకు పుస్తకాలంటే అంత పిచ్చి, అంత చదవబుద్ధి అవుతుంది. కొత్త కొత్తయి ఎందుకు చదువుతాను, చేస్తాను. కొత్త పుస్తకాలు కొనుక్కొని ఎంత అన్నా సరే మన పరిధిలో ఉన్నంత వరకు కొనేసుకునేదాన్ని. నేను నా అంతట నేనే కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకునేదాన్ని. అలా అది ఆహ్, అది నాకు తర్వాత అర్థమైంది. ఎందుకట్లా నేను కొంటాను, చేస్తాను. నేనెందుకలా నాకు పుస్తకాలంటే అంత పిచ్చెందుకు? అట్లా కొనుక్కుంటానెందుకు? చదువుతంలో ఎందుకు నేనట్లా చదువుతాను అంటే, నాకప్పుడు అర్థమైంది. పుస్తకం చదవడం గూడా ఒక రకమైన ధ్యానమేను. దానిలో మనం మమైకమైపోతాము. దానిలో అది ఇంకసలు అన్నీ మర్చిపోతాం కదా మనం. అసలా కొత్త విషయం నేర్చుకుంటునేటప్పుడు మన సమస్యలు, మన బాధలు, మన ఆరోగ్య రీత్యా అన్నీ మర్చిపోతాం. పక్కకెళ్ళిపోతుంది. పక్కకెళ్ళిపోయి తాత్కాలికంగా దాంట్లో నిమగ్నం అయిపోతాం. నిమగ్నం అయిపోవడం మూలంగా ఏమవుతుందంటే మన మైండ్‌కి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఇదంతా నాకు తర్వాత అర్థమైంది. ఎందుకు నాకు పుస్తకాలంటే అంత ఇష్టం అంటే, నేను అక్కడ శాంతి పొందుతున్నాను. నా పుస్తకాలు చదవటంలో, ఆ కొత్త విషయం నేర్చుకోవడంలో, నా మానసిక ప్రశాంతత ఉన్నది. అది నాకు తెలియకుండానే నా సోల్ నాకు చెప్పిందనమాట. అది, అది పొందాను కాబట్టి ఇంకా దానం గురించి నాకు బాగా అర్థమైంది. మనకి 'లోక్ సంగ్రామ్' గారిది ఒకటి బుక్ ఉంటుందన్నమాట. 'మరణం లేని మీరు' అని చెప్పని. ఆ దాంట్లో ఆయన దానం గురించి చెప్తాడు. ఒక ఒక చాప్టర్ ఉంటుందనమాట. దానం అనే చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఏం చెప్తాడంటే ఆయన, మీరు ఏ దానం చేసినా గూడా, మీరు ఎవరికైనా డబ్బులిచ్చినా, సహాయం చేసినా, ఏం చేసినా గూడా, మీరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన తర్వాత గూడా, నేను చేశాను అనే ఆలోచన గూడా మీకు రాకూడదంటాడాయన. అసలు ఆ వాక్యం మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయిందనమాట. అది నేను బాగా జీర్ణించుకున్నాను. మీరు 34 ఏళ్ళు అయిన తర్వాత కూడా నేను వాడికి సహాయం చేశాను అనే ఆలోచన కూడా రాకూడదంటాడాయన. నీకు ఆలోచనొచ్చింది అంటే గనక నువ్వు మాట్లాడతావు. మాట్లాడితే వాక్ అయిపోతుంది. వాక్ అయిపోతే అది మళ్ళా నీకు మెటీరియలిజం. కాబట్టి నీకు ఇక్కడ ఆలోచనే రాకూడదు. నువ్వు చేసావు నీ దగ్గర అప్పుడు నీకున్నది నువ్వు చేసేసావు అంతే. నీకు అవసరం అయినప్పుడు వాళ్ళకి నేనంత సహాయం చేశానో, చెందానో, నాకిప్పుడు అవసరం వస్తే వాళ్ళు ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు అన్న ఆలోచన కూడా రాకూడదంటాడాయన. నాకది బాగా నచ్చిందనమాట. అని అది రాకూడదు అని చెప్పానని, నీకు ఆహ్, నీకు అవసరమైతే నీకు కావాల్సిన సహాయం ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పని చెప్తాడు. ఇంకో రూపంలో నీకు వస్తుంది అని చెప్పి. నీకేదో రూపంలో వస్తుంది అంటే సరే అదే నేను అదొక్కటే గుర్తుపెట్టుకున్నాననమాట. గుర్తుపెట్టుకొని అప్పటినుంచి మనకు కూడా ఛానెల్‌లో చెప్తూ ఉంటారు కదా! ఏంటంటే మీకు తోచిందంతా ఇస్తూ ఉంటే గనక మనకు వస్తూ ఉంటుంది అని చెప్పని. అందులో నువ్వు నువ్వు ఇచ్చిన దానికి 10 రెట్లయ్యి నీకు తిరిగి వస్తుందని చెప్పని చెప్తారు కదా! ఇది నేను ప్రతి క్లాస్‌లో చెప్తూ ఉండేదాన్ని. మీరు గుప్పెళ్ళతో దానం చేస్తే దోసెలతో తీసుకుంటారు అని చెప్పానండి. అలా అది మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న దాంట్లో ఆహ్, పదో వంతు అని చెప్పని చెప్తారనమాట. మీకెంత అయితే అంత అని చెప్పండి. మీకెంత కుదిరితే అంత. అంటే ఇంక నేనేం చేసేదానంటే అప్పుడు మాకు కొంచెం సరే మనం హౌస్ వైఫ్‌లం కాబట్టి మన దగ్గర డబ్బులెక్కడుంటాయి? ఏముండవు. మిగలవు. అన్నీ వాళ్ళే తెచ్చి పడేస్తా ఉంటారు. ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని అడిగి తీసుకోవాలి, చెయ్యాలి. ఎట్లాగరా బాబు మనమేమన్నా వీటికెళ్తున్నాము. మీకున్న దాంట్లో ఇమ్మంటారు. ఇమ్మంటారు. మరి వాళ్ళని మగవాళ్ళని దానం చేయమంటే వాళ్ళు ఒప్పుకోరు కదా! వాళ్ళ ఇష్టం కదా అది. ఎట్లాగూ దానం చెయ్యాలి, చెయ్యాలి. మనం అన్ని చోట్లకి వెళ్లి తినొస్తున్నాము. తినొస్తూ ఉంటే ఉత్తగా ఎట్లా తినొస్తాము? ఎంతో కొంత ఇవ్వాలి గదా! ముందు వాళ్ళు ముందు వాళ్ళు ఇవ్వబట్టే గదా! మనం ఆ టైంకెళ్ళి మనం అక్కడ తిని రావటానికి కుదిరింది. ఎవరో ఇవ్వబట్టే గదా! మనం ఎలా ఊరికనే తినొస్తాము అని నాకు లోపల నుంచి మదన ఉండేదనమాట. ఎంతో కొంత కనీసం మనం ఎంతో కొంతన్నా ఇవ్వాలి గదా! అని చెప్పని లోపల అనిపించేది. ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచించేదాన్ని. ఎట్లాగు అని చెప్పాలని. అప్పుడు ఏమన్నా మిగులుతాయా అని చెప్పని చూసేదాన్ని. అన్ని సరుకులు తెచ్చి ఇంట్లో వాళ్ళే పడేస్తా ఉంటే ఇంక మనకి ఎట్లా మిగులుతాయి డబ్బులు? ఇంకప్పుడు ఏం చేసేదాన్నంటే దీనికి ఏంటి మార్గం అని ఆలోచించేదాన్ని. నేను పుట్టింటికి వెళ్తే మా నాన్నగారు నాకు చీర కొనుక్కోమని డబ్బులు ముందు చీరలు పెట్టేవాళ్ళు. తర్వాత డబ్బులిచ్చేవాళ్ళు అనమాట. ఎంతో కొంత. అప్పుడు చాలా తక్కువలే. చాలా మినిమంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఇస్తారు గదా! అట్లా ఇస్తే అదేం చేసేదాన్నంటే, ఆ డబ్బులు తెచ్చి ఒక పర్స్‌లో పెట్టేసేదాన్ని.
అట్లా పర్సులో పెట్టేస్తాను. తర్వాత ఏం చేస్తుందని ఇంట్లో పేపర్లు అమ్ముతాం కదా, పేపర్లు ఏవోటి ఏవోటి మనం పనికిరాని వస్తువులు అవి ఇవి అమ్ముతాం కదా, అవి అమ్మని ఏం చేస్తుందంటే వాటిని డబ్బులు తీసుకుని అవి పక్కన పెట్టేదాన్ని. అలా పక్కన పెట్టి ఒక పర్సులో దానం అని చెప్పని రాసుకున్న, దాని మీద కూడా మన పర్సు కలిసిపోతాయని చెప్పని ఇప్పటికీ ఆ పర్సు నా దగ్గర ఉంది. దానం అని చెప్పని రాసుకున్నాను అనమాట, పేరు పెన్ను పెట్టి రాసుకొని ఆ దాంట్లోనే వేసేదాన్ని. ఏ చిన్న పడ్డా దాంట్లో రాసేసి అలా వేసేసి దాన్ని ఏం చేసేదంటే అట్లా అట్టి పెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు అక్కడ ఎంతో కొంత 100, 200 ఎంతో కొంత అట్లా ఇస్తూ వచ్చేదాన్ని. ఇంకొకటి ఏం చేసేదాన్ని అంటే మనకేం చెప్పేవాళ్ళు అంటే రోజు నువ్వు తినే ముందు నువ్వు ఎంత ఒక మనిషి కన్నా పెట్టాలి అని చెప్పనేవాళ్ళు. ఎంతో కొంత నువ్వు ఒక మనిషి కన్నా ఎంతో కొంత తిండి పెట్టాలి అని చెప్పానండి. ఎవరో ఒకళ్ళకి మనిషికో లేకపోతే జంతువుకో దేనికో దానికి నువ్వు తినే ప్రతిసారి నువ్వు ఎంతో కొంత ప్రకృతికి ఇవ్వాలి అని చెప్పానంటే, అలా ప్రతిరోజు అంటే మనకు అడుక్కునే వాళ్ళు ఎక్కడ వస్తారు, అపార్ట్మెంట్ సంస్కృతిలో మనకు రారు కదా, ఎలాగూ ఏంటి అని దీన్ని ఎలా పాటించాలి అని చెప్పని అనుకునేదాన్ని. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే రోజు గిన్నెలో బియ్యం పోసేటప్పుడు వండేటప్పుడు ఏం చేసేదాన్ని అక్కడ పక్కన ఒక కవర్ పెట్టుకొని ఆ బియ్యం పోసి దాంట్లోంచి ఒక గుప్పుడు తీసి ఆ కవర్ లో పెట్టేదాన్ని. గిన్నెలో పోసిన బియ్యంతో గుప్పుడు తీసి దాంట్లో పోసేదాన్ని. అట్లా పోసి ఏం చేసేదాన్ని ఒక నెల 2 నెలలు అయిన తర్వాత దాంట్లో ఎన్నో అయినాయి అని చెప్పని కొలుచుకునేదాన్ని. కొలుచుకొని ఇంకా అది కుదిరితే మాకు సాయిబాబా గుడి ఉండేది, లేకపోతే ఇళ్ళమ్మట వస్తూ ఉంటారు కదా, అదే బియ్యం ఈ అనాథ శరణాలయం వాళ్ళు సాయిబాబా సంఘం వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తుండేది. లేకపోతే మా ఇంటి దగ్గరలో ఉండే సాయిబాబా గుడి ఉందనమాట, అక్కడ అన్నదానం తీసుకుంటారు. అక్కడ ఒక డ్రమ్ము పెట్టేవాళ్ళు, తీసుకెళ్లి ఆ డ్రమ్ములో పోసేదాన్ని. అలా పోసేసేదాన్ని అనమాట. తీసుకెళ్లి దాంట్లో ఏదన్నా ఇంట్లో కూరగాయలు ఉంటే కూరగాయలు అయ్యో ఒకటి అక్కడ దాంట్లో ఆ బియ్యం తీసుకెళ్లి పోసేసేదాన్ని. అట్లా చేసేదాన్ని. ఆ తర్వాత ఏమైంది, తర్వాత ఒక్కొక్కసారి నేను వండుకోవడానికి బియ్యం తక్కువగా ఉండేవి. అప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఈ నేను పక్కన పెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి కొలుచుకుంటే ఎంత ఉంటాయి కదా, కేజీనో లేకపోతే 6 కేజీనో ఎంత ఉంటాయి కదా, అవి నేను వాడేసేసుకొని ఆ డబ్బులు దాంట్లో వేసేదాన్ని. బియ్యం తేవడానికి డబ్బులు కావాలి కదా, ఆ బియ్యానికి సరిపడా డబ్బులు దాంట్లో వేసి అవి తీసుకెళ్లి హుండీలో వేసేదాన్ని. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే గనక, అలా చేస్తే మనం ఆర్థికంగా ఉండే రుణాలు ఉంటాయి కదా మనకి, మనం డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము అంటే గనక మనం ఆర్థిక రుణంలో ఇరుక్కున్నాం అనమాట. ఈ ఈ బంధాలలో ఎలా రుణాలు ఉంటాయో అలాగే ఆర్థికంగా కూడా రుణం ఉంటేనే నువ్వు ప్రకృతికి గాని మనుషులకు గాని ఎవరికైనా సరే రుణం ఉంటేనే నువ్వు దాని పరంగా ఇబ్బంది పడుతూ ఉంటావు. అలా ఇబ్బంది పడుతూ ఉంటావు. అది నాకు అర్థమైంది. అంటే అర్థమైంది, సరేలే చేయమన్నారు కదా చేద్దాము, మనకు కుదిరినంతలో చేద్దాము అని చెప్పని అట్లా చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇలా చేస్తున్నప్పుడు నాకు భగవద్గీతలో ఒక శ్లోకం తెలిసింది. నేను ఈ శ్లోకం తెలియక ముందు నేను మామూలుగా చేసుకుంటా వచ్చాను. తర్వాత అక్కడ భగవద్గీతలో ఏమైనా శ్లోకం వచ్చింది, కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుకు స్కజ్జోస్తో ఫలకర్మణి. కర్మలు చేయడం ఏంది నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అధికారము లేదు. అలానే పనులు చేయటం మానరాదు అని చెప్పానండి. అని అంటే అప్పుడు నేను చేసేదాన్ని నేను ఒకసారి విశ్లేషించుకొని ఓకే కరెక్టే చేస్తున్నాను. నేను ఇప్పుడు అక్కడ బియ్యం దాంట్లో పోస్తున్నాను, నాకు రావాలని నాకు అన్నానికి కరువు ఉండకూడదని నేనేం ఆలోచించాల. మనం తినేటప్పుడు ఇంకొకళ్ళకి ముద్దన్నా అన్నం పెట్టాలి అని చెప్పారు కాబట్టి ముద్దన్నా అన్నం పెట్టాలి, కొంతమంది కొంతకన్నా పెట్టాలి, ఎవరో ఒకళ్ళకి కొంతన్నా పెట్టాలి అన్నారు కాబట్టి నేను అట్లా చేయలేను కాబట్టి ఇప్పుడు బియ్యం పోసేదాన్ని. అట్లా అవి తీసుకెళ్ళి ఇంట్లో వాడకుండా లేకపోతే దానికి సరిపడా డబ్బులు కానీ అట్లా బయట ఇచ్చేస్తూ వచ్చేదాన్ని. ఇలా వచ్చేస్తూ ఉంటే కరెక్టే చేస్తున్నాను, నేనేం దాని గురించే ఫలితం ఆశించట్లా. ఆ బియ్యం సరిపడా నాకు రావాలి, నాకు బియ్యానికి కొరత ఉండకూడదు, ఏం ఉండకూడదు అని నేనేం అనుకోను అసలు. నాకు అలాంటిది ఏం లేదు. చేయమన్నారు, మనకు అది చెప్పారు, కుదిరినంత వరకు ఏం చేద్దాం అని చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అలా చేస్తూ ఉంటే మా పరిస్థితులు కూడా కొంచెం మారినాయి. మా ఇంట్లో ఏదన్నా అవసరమైనా చేసినా కూడా మా వారు ఆటోమేటిక్ గా తేవడం, నేను ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ఆయన తోచినంత ఇచ్చేవాళ్ళు అనమాట. వెళ్తున్నావు కదా అని చెప్పాను, అలా ఇస్తూ ఉండేవాళ్ళు. నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకునేది కదా, వెళ్దామా అని చెప్పానంటే వెళ్దానికి నా దగ్గర ఉన్నదాన్ని బట్టి ఏదో దాన్ని నా దగ్గర ఏదో రకంగా ఉన్నాయి, కొంచెం ఉన్న డబ్బులను బట్టి నేను ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంతలో ఈయన ఇచ్చేవాళ్ళు, అట్లా అయిపోయేది. అలా జరిగిపోతా ఉండేది. తర్వాత ఏమైంది, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ నాకు తెలియకుండా అంటే
మా ఏనాడో మా నాన్నగారు ఇస్తానన్న సైట్ నీకు ఇచ్చేస్తానమ్మా అని చెప్పన్నారు. అప్పటిదాకా ఇస్తానని ఇవ్వనని అదే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది రకరకాలుగా అంటున్నారు కానీ చేతల్లోకి రావాలి. ఆ తర్వాత మాకు చేతల్లోకి వచ్చింది. దాని తర్వాత ఆ ఆస్తి కూడా కలిసి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అని చెప్పానంటే, మనము ఏమి ఆశించకుండా అక్కడ విన్నయి విన్నట్టు మనం ఆచరణలో పెడుతూ ఉంటే గనక నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, నాకెప్పుడు వస్తుంది అని ఒక కన్నేసి చూస్తూ ఉండకూడదు మనం. నాకెప్పుడు వస్తుంది, ఏం చేస్తుందని. మన పరిధిలో ఉన్నది మనం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండడమే. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు రావాల్సింది అదే వచ్చేస్తుంది. అది నా ప్రాక్టికల్ అన్నమాట. నా జీవితంలో నాకు ప్రాక్టికల్ అయ్యింది. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ తర్వాత మా నాన్నగారు నాకు ఒక ఇది కూడా ఇచ్చారు. ఒక ఇల్లు కూడా ఇచ్చారనమాట. ఆయన కట్టించి ఇవ్వడం జరిగింది. అలా మన అక్కడ ఏమైందంటే ఒకటి మా నాన్నగారిని చూడటానికి కొంచెం మా తమ్ముడికి కొంచెం ఇబ్బంది. ఆయన దూరంగా ఉండేవాడు. ఆయన ఒకళ్ళే అయిపోయారు. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కొంచెం నా దగ్గరికి వచ్చేవాడు. విజయవాడ వచ్చేవాళ్ళు. అక్కడ నేను ఆయన్ని చూపించడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూపించడం, ఆయనకి తగ్గేదాకా ఇక్కడే ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. తర్వాత నేను పరిమాణం బస్ ఎక్కించి మా ఊరికి బస్ ఎక్కించి అలా వచ్చేదాన్ని. అట్లా ఎక్కువ నాళ్ళు నా దగ్గరే ఉండేవాళ్ళు. ఉంటే ఒకటే అనుకున్నా, నాకు తండ్రిని చూసే అవకాశం వచ్చింది. తల్లి రుణం తండ్రి రుణం తీర్చుకోలేను అంటారు కదా, అలా తీర్చుకునే అవకాశం వచ్చింది. అందులో నా భర్త యాక్సెప్ట్ చేశాడు ఆయన చూడటానికి, చెందటానికి. కాబట్టి జరుగుతోంది, జరగని ఏమవుతుంది, మనతో పాటు ఒక ముద్ద తింటారు అనుకుని ఆయనకి అట్లా చూస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఏమైంది, ఇట్లా మా నాన్నగారు వచ్చి ఉండడం మూలంగా మా అత్తగారు కూడా నాతో పాటు రావడం. మా ఇంట్లోనే ఉంటానని చెప్పని ఆవిడ ఉండేది. ఆవిడ ఉండిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూషన్ గా మా ఇంట్లోనే ఉంది. సరే ఉండని, వస్తాను అన్నప్పుడు మనం చేయగలిగింది ఏముంది, మా వారికి కూడా ఇష్టమే కాబట్టి సరే ఉండాలని మనతో పాటు ఇంకా మనం వేరేగా చూసేదేం లేదు, మనతో పాటు ఒక ముద్ద తింటారు అంతే కదా అనుకుని అలా పట్టించుకునేదాన్ని కాదు అవన్నీ. అక్కడ వండి పెట్టేదాన్ని, మీకు కావాల్సినప్పుడు మీరు తినండి అని చెప్పేదాన్ని. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తినేవాళ్ళు, చేసేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ అమ్మాయి కూడా ఊళ్ళోనే ఉండేది కాబట్టి ఆవిడ వెళ్తా ఉండేది, వస్తా ఉండేది. నేను అసలు అవన్నీ పెద్దగా పట్టించుకునేది కాదు. మనతో పాటు ఉంటానన్నారు కాబట్టి మనకు ఉండే ఏదైనా మనమే వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకునే ఏం లేదు. ఇల్లు పెద్దవి తీసుకోవడం, చేయడం, మనకు ఉన్న దాంట్లోనే ఉండడం అంతే. మనం ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవడం, చెయ్యడం, చల్లడం, మనకి ఏది ఉంటే అది అంతే. అంతకంటే దానికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనుకుని అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం అలా న్యూట్రల్ గా ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక అక్కడ మనకి బంధంలోంచి బయటకు వస్తాం. వాళ్ళకి మనకు ఏదో బంధం ఉంది కదా, రుణానుబంధం ఉంది కదా, ఏదో బాకీలు ఉన్నాయి. ఆ బాకీలు ఉండబట్టి మనం ఒకళ్ళకొకళ్ళం ఇక్కడ ముడిపడ్డాం, తెచ్చుకొని వచ్చాం. ఒక సాలిగూడులో ఒక దారం వాళ్ళకి, ఒక దారం వీళ్ళకి, ఒక దారం వాళ్ళకి, అట్లా గూడులో అన్ని దారాలు వాళ్ళకి వీళ్ళకి అట్లా ముడిపడ్డాయి. అవన్నీ ఏమవుతున్నాయంటే మనం ఇట్లా న్యూట్రల్ గా ఉండి చేస్తూ పోతూ ఉంటే గనక ఈ బంధాలన్నీ పలచబడిపోతా ఉంటాయి. పలచబడిపోయి అక్కడ ఎక్కడ పలచబడతాయి, బాహ్యంగా ఏం పలచబడవు, మానసికంగా పలచబడిపోతుంది. ముందు మానసికంగా పలచబడిపోయి మనం అక్కడ చెయ్యాలి కాబట్టి చేస్తాం, ఉంటారు కాబట్టి ఉంటారు అంతే. బంధం ఉంది కాబట్టి, ఆయన తల్లి కాబట్టి ఉంది, నాకు తండ్రి కాబట్టి నాకు ఇచ్చే ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని ఆ భావంలోనే ఉన్నాను. ఆ తర్వాత అట్లా ఆయన మా నాన్నగారు కూడా తర్వాత కాలం చేశారు. మా అత్తగారు మా వారు వెళ్ళిపోయిన తర్వాత మా బావగారి దగ్గరికి వెళ్ళిపోవటం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా బంధాలన్నీ పలచబడిపోతాయి. మనం న్యూట్రల్ గా ఉంటే గట్టిపడవు. గట్టిగా ఉంటేనే మనకు బాధ. ఎప్పుడైనా బంధం గట్టిగా ఉన్నప్పుడే మనకు బాధగా ఉంటుంది. అదే పల్చగా ఉందనుకోండి, బయటికి బాగానే గట్టిగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నువ్వు లోపల పట్టుకుంటేనే, నువ్వు లోపల గట్టిగా పట్టుకున్నావా, లేకపోతే న్యూట్రల్ గా ఉన్నావా, లేకపోతే లైట్ గా తీసుకుంటున్నావా అనేది నీ భావాన్ని బట్టే అక్కడ ఆధారపడి ఉంటుంది. అది నెమ్మదిగా దాంట్లోంచి బయటకు వచ్చేసేసి ఇప్పుడు అన్ని బాధ్యతలు, అన్ని బంధాల్లోంచి, బంధాలు అంటే వచ్చావా రావా లేదా అనేది ఇంకా మనకి అంత తెలియకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్ని అట్లా. అదే కాకుండా తర్వాత ఎక్కడ మనం క్లాస్ కావాలని పెద్దగా అడగాల్సిన అవసరం ఏమి ఉండట్లేదు. వాళ్ళే తెలుసుకోవడం, మనం మాట్లాడే విధానం కానీ, ఒక చోట తెలిసిందని బట్టి కానీ వాళ్ళే వచ్చి అడుగుతా ఉంటే చేస్తారండి. కానీ క్లాస్ మాత్రం కంపల్సరీ ఏదో ఒక పరిస్థితుల్లో ఎట్లా కొట్ట
నేను ఒప్పుకుంటే చెయ్యాలి చెందాలి అని చెప్పాలని తీర్మానించుకుని చేస్తూ వెళ్ళిపోతున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను కొంచెం ఈ మధ్యలో మేము అప్పుడప్పుడు క్లాసులు కూడా పెట్టేదాన్ని. మేము ఇల్లు మారితే ఒక చోట గుణదల అని చెప్పని ఆ ప్లేస్ లో ఇల్లు మారామన్నమాట. ఇల్లు మారితే అక్కడ నేను ఛానల్లోకి వచ్చి ఒక 3-4 ఏళ్ళకి అనుకుంటా, 4 ఏళ్ళ ఇల్లు మారితే అక్కడ ధ్యానం గురించి అసలు ఏమీ తెలియదు ఆ ఏరియాలో, విజయవాడలోని ఆ ఏరియాలో ఏమీ తెలియకపోతే ఆ ఏరియాలో నాకేమనిపించిందంటే ఆ ఇక్కడ ధ్యానం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ధ్యానం పరిచయం చేద్దాము అని ఒక 40 days క్లాస్ పెడదాము అని చెప్పని అనుకుని పెట్టిన. ఒక 2000 పాంప్లెట్లు వేయించాను. పాంప్లెట్లే 2000 వేయించాను. వేయించి ఆ అవి పంచాను. ఒక ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి అంతా మొత్తం పంచాను. పంచి మా ఇంట్లో 40 days క్లాస్ అని చెప్పి దాంట్లో రాయించి పాంప్లెట్ పెట్టి చేశాను అనమాట. చేస్తే నేను ఒకటే అనుకున్నా, అందరికీ తెలియజేద్దాం అనుకున్నాను. ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. అయితే నేనైనా ఆ టైంకి కూర్చుంటాను కదా, ధ్యానానికి నేను కూర్చుంటాను కదా, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్పడానికి అని చెప్పి నేను తయారై నేను కూర్చుంటాను. అంటే నేను 40 days కంపల్సరీ ధ్యానం చేస్తాను, వదిలిపెట్టకుండా ఒకే టైంకి కూర్చొని చేస్తాను కదా. నా కోసం కూడా నేను కూడా ఉపయోగపడతాను కదా, నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అనుకుని నేను నిర్ణయించుకొని పెట్టి చేశాను. ఆ ఆ, అట్లా చేస్తా ఉంటే 40 days అయ్యేటికి ఎక్కువ మంది వచ్చారు రాలేదని చెప్పను, కానీ ఒక కుటుంబం మాత్రం ఆ ధ్యానం మూలంగా బాగా దగ్గరయ్యారు. ఆ వాళ్ళందరూ కానీ దగ్గరయ్యి వాళ్ళు కుటుంబం కుటుంబం ఛానల్ అయ్యారు. మొత్తం ఛానల్ అయ్యారు వాళ్ళందరూ. వాళ్ళు అవి ఇప్పటికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటారు అనమాట. ఆవిడ చాలా ప్రాణంగా ఉండేది, సుజాత సుజాత అని చెప్పని విపరీతంగా ప్రాణంగా ఉండేది. ఆ వాళ్ళు అందరికి తర్వాత వాళ్ళ ఇంట్లో ఎన్నిటికో నేనే ముందు మూల కారణం అయ్యా. అంటే వాళ్ళ పెళ్లిళ్ళకి వాటికి వాళ్ళకి ఎవరి కుటుంబం ఎవరు బంధువులు సహకరించకపోతే వాళ్ళ కాస్ట్ కాకపోయినా నన్నే తీసుకెళ్లేదన్నమాట. పెళ్లి సంబంధాలకి వాటికి అన్నిటికీ తీసుకెళ్లడం, పెళ్లిళ్ళలో ఉండడం, ముఖ్య పాత్ర వహించడం, ఇవన్నీ చేసుకుంటా వచ్చాం. అట్లా ఏంటంటే ధ్యానం ఎన్నో రకాలుగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అన్నిటి బంధాల నుంచి బయటకు రావడానికి, కొత్త కొత్త ఫ్రెండ్స్ రావడానికి, చెయ్యటానికి, ఆ ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవడానికి. లేకపోతే అక్కడికి నేను వెళ్ళడం ఏంటి, 1000 పాంప్లెట్లు వేయించడం ఏంటి, నా ఒక్క చేతి మీద నా డబ్బులు పెట్టి వేయించడం ఏంటి. వేయించి చేస్తే మా వారిని అడిగితే ఫస్ట్ రోజు మాత్రం ఉన్నారు, తర్వాత నేను ఉండను చేయను అన్నారు. లాస్ట్ రోజు కూడా నేను ఉండను అన్నారు. సరేలే అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత అది అలా అయిపోయింది. దీని తర్వాత ఏమైందంటే కరెక్ట్ గా మాకు అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒక 40 days క్లాస్ కనుక జరిగితే, ఎక్కడైనా ఒక 40 days కంపల్సరీ చాలా కంటిన్యూగా జరిగితే పత్రి సార్తో మీట్ అవుతారు, పత్రి సార్ పరిచయం, పత్రి సార్ని కలవటానికి అవకాశం వస్తుంది, పత్రి సార్ వస్తారు, వాళ్ళని కలుస్తారు అని చెప్పారు. చెప్తే సరే మా ఇంట్లో 40 days అయిపోయింది. నేను నాకు చేతనైనంతలో కొంచెం తర్వాత చివరి రోజు ఇది పెట్టాను, ఫంక్షన్ లాగా పెట్టాను. పెడితే సారు వాళ్ళు మేడం వచ్చారు. వచ్చి ఎవరు చేస్తారు ఇంతకుముందు ఆ 40 రోజుల్లో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు ఎవరన్నా చేస్తారా చెందుతారా కంటిన్యూషన్ గా అది ఇది అని చెప్పారు. ఒక ఫ్యామిలీ వచ్చారన్నారు కదా కంటిన్యూషన్ గా, వాళ్ళు ఆవిడంది నేను చేస్తానండి, నేను పెడతాను అని చెప్పాను. నేను పెడతాను ఏంటంటే ధ్యానం పెడతాము చేస్తాము అని చెప్పని ఆవిడ ముందుకు వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేసాం, మేడం ఆవిడ పేరు శివరాణి అనమాట. ఆవిడ నేనేం చేసాం అంటే గుణదల్లో ఇంటింటా ధ్యానం పెట్టాం అప్పట్లో. ఇంటింటా ధ్యానం పెట్టి ఒకళ్ళు మీ ఇంట్లో ధ్యానం పెట్టుకుంటారా అని అడిగితే మేమే అడుక్కునే వాళ్ళం వెళ్ళి పెడతామని చెప్పానంటే వాళ్ళని మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేసుకునేవాళ్ళు. ఒక్కోసారి వాళ్ళు చుట్టుపక్కల ఎవరో వచ్చేవాళ్ళు కాదు, మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, ఆ ఇంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. అయినా సరే అట్లా చేసుకుంటా వాళ్ళ అట్లా 40 days మళ్ళీ అది ఒక 40 days కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఒక గృహప్రవేశానికని పత్రిసారి వచ్చారు. చాలా పెద్ద ప్రోగ్రామ్, వాళ్ళు గృహప్రవేశం చేసుకుని చాలా పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇబ్రహీంపట్నంలో. చేస్తే సరే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ ఇంటి చూడటానికి చెప్పిన పైన ఇంకా సార్ రాలేదు, అందరూ ఛానల్లో కూర్చున్నారంటే సరే ఇల్లు చూద్దాం కదా అని లోపలికి వెళ్తున్నాం. మేము వెళ్ళి వస్తున్నాం, వెళ్తున్నాం లోపలికి వెళ్తూ ఉంటే సారు అప్పటికే లోపలికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. వస్తూ ఉంటే సార్ అని చెప్పాలని ఎదురుగుండా వచ్చారు. నాకు కరెక్ట్ గా ఎదురుగుండా వస్తే సార్ అని పలకరించారు. పలకరిస్తే ఏంటి సంగతిలో అని చెప్పని ఇట్లా భుజం మీద చెయ్యేశారు. వేసి ఏంటి సార్ అంటే అంతా బాగుంది సార్, 40 రోజులు క్లాస్ పెట్టాను అని చెప్పాను. చెప్పి
చెప్పు. చెప్పు అంటున్నారు. 40 రోజులు బాగా చేశాను సార్, బాగా చేశాను, ధ్యానం చేశాను. కానీ ఎక్కువ మంది ఎక్కువ మంది అనేటప్పటికే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు అని చెప్పాను. అసలు ఒకేసారి రైజ్ అయిపోతున్నారు మనిషి. ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పాను. ఎందుకు ఆ మాట మాట్లాడు, నాకు అప్పటికే అర్థమైపోయింది ఇదేదో తేడాగా ఉండేటట్టుందని చెప్పని, సరే ఇంకా మాట్లాడినా అలాగా, నేను అలా తీసుకోను, ఇంకా మాట్లాడాను. అలా ఉండాలి, మనకి సంబంధం లేదు ఎంత ఏంటి అనేది, మనం పని చేసామా లేదా అంతే, మన పని అయిపోయిందని చెప్పానంట. ఓకే సార్ అని చెప్పాను. అప్పుడు ఆ అట్లా నాకు మంచి అనుభవం. మంత్రి సార్తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. అంటే క్లోజ్ అంటే ఓ పడి పడి కాదు, కానీ ఆయన ఆరాలోకి వెళ్ళేవాళ్ళం. ఏంటి సంగతులన్నా ఆయన అడిగేవాళ్ళు. మాకు చెప్పడానికి కూడా అంత పెద్దగా అనిపించేది కాదు. ఆయన ఆరాలోకి వెళ్ళేప్పటికి మాకు అంతా నోరు శూన్యం అయిపోయింది, అసలు ఏం మాట్లాడేవాళ్ళం కాదు. ఏంటి అని అడిగితే బాగుంది సార్ అనేవాళ్ళు. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత అలా ఉంది కదా, మనం ఇంకా ఎందుకు చెప్పలేదు ఇంకే అని చెప్పని అనిపించేది. కానీ కొద్ది రోజులు అయ్యాక ఆ ప్రాబ్లం దాని అదే సమస్య పోయేది. ఎలాగో తీరిపోయేదో తెలియదు, అలా సమస్య తీరిపోయేది. అట్లా ఒకసారి ఎక్కడ ఒక చోట ఆ క్లాస్ అరేంజ్ చేశారు, పెద్ద పైన అరేంజ్ చేస్తే ఆ వాళ్ళ ఇంట్లో పైన పైన పిరమిడ్ కట్టారని చెప్పని క్లాస్ అరేంజ్ చేశారు భద్రసాద్ చేస్తే, మేము రాఘవరావు గారితో పాటు నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. వెళ్ళి కింద కూర్చున్నాం. కూర్చుంటే ఆయన ఏం చేశారంటే, రాఘవరావు వచ్చి మాట్లాడు అన్నారు. మాట్లాడంటే సరే అని చెప్పని ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత, వీళ్ళు విజయవాడ మాస్టర్స్ సార్ ఛానల్లోకి వచ్చారు, ఈ మధ్యనే వచ్చారు అని చెప్పారంటే, వచ్చారా రండి అని చెప్పానంటే పైకి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన రాఘవరావు గారిని చెప్పి మా ఇద్దరు కూర్చోబెట్టుకొని చెప్పమంటే అప్పుడు నేను ఆ ఇది రామ్తాది ఆనందం అనే ఒక చాప్టర్ చదువుతున్నాను అప్పట్లో. చదువుతుంటే ఆ చాప్టర్ లో కొన్ని పదాలు నాకు బాగా గుర్తున్నాయి. అవి చెప్తున్నా అనమాట, ఆనందం అంటే ఏంటి అని చెప్తూ ఉంటే నన్ను అసలు చెప్పనివ్వలేదు సారు. ఒక వాక్యం చెప్పంగానే ఒళ్ళు పులకింతే ఆనందం అంటే ఆయన నన్ను ఆపి ఇలా షేక్ అట్టించేవాళ్ళు. మళ్ళా ఇంకో వాక్యం చెప్పంగానే టచ్ చేసి వీపు మీద ఇట్లా ఇట్లా టచ్ చేసి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అట్లా 2-3 సార్లు ఆ స్టేజ్ మీద ఇచ్చారనమాట షేక్ హ్యాండ్. భలే ఆనందం వేసిందిలే ఆ పదాలు గుర్తుపెట్టుకొని నేను చెప్పడం, ఆయన అప్పటికప్పుడు నన్ను అభినందించి షేక్ హ్యాండ్ ఇవ్వడం చాలా అనమాట. ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, అప్పుడు అంటే నిజమైన ఆనందం అప్పుడు అనిపించింది అనమాట. నేను చెప్పే దానిలో నేను నేర్చుకుని చెప్పింది ఆ ఆయన అంత అభినందించడంలో అనుభూతి, నేను మా చక్కటి అనుభూతిని పొందాను. ఆనందం అనే నిజమైన ఆనందం అనే అనుభూతిని పొందాను. చాలా బాగుంటుంది ఆ చాప్టర్, ఆనందం అంటే అని చెప్పాలని. అలాగా ఎన్నో ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి పర్సనల్ గా. ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం ఏంటి, వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, చెందడం, మనీ కలెక్ట్ చేయడానికి వెళ్ళడం, ఇలా ఎన్నెన్నో చేస్తా ఉండేవాళ్ళం. మనం దానం చేయటమే కాదు, ఆ దానం తీసుకోవడం కూడా. అంటే వీటికి పుస్తకాలు వసూలు చేసేటప్పుడు పుస్తకాలు పెడతారు కదా, పుస్తకాలు వసూలు చేసేటప్పుడు కూడా మనకి ఇచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, మీరు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఈ పుస్తక ఈ మనము ఈ డబ్బులు కార్యక్రమాలకి అడగడం అంటే మీ అహంకారాన్ని మీరు సగం తగ్గించుకోవడమేనా, మీ అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్పారు. నాకు ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు అన్నాళ్ళు మనము ఆ అది తీసుకోవాలంటే ఇబ్బంది, మనకి డబ్బులు లేవు అని చెప్పాను అనుకుంటున్నాము. కానీ అడగాలి అంటే కనుక నోరు తెరిచి అడగాలంటే ప్రాణం ఒప్పదు. వాళ్ళకి ఎక్కడ కాదంటారో, మనకి ఎక్కడ చిన్న చూపు అవుతుందో అని చెప్పని మనకి బాధగా ఉంటుంది, లోపల అడగలేము. ఇక ఇస్తారు అంటేనే అడగగలుగుతాం ఎంత కొంత అని చెప్పారని. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు సంబంధం లేదు, ఇది లోక కళ్యాణం కోసం మీరు పని చేస్తున్నారు. అక్కడ లోక కళ్యాణం కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన భోజనం పెట్టడానికి, అన్నం అన్నదానం చెయ్యటానికే మీరు అడుగుతున్నారు, లోక కళ్యాణం కోసమే. కాబట్టి మీరు అక్కడ వాళ్ళు ఇచ్చారో లేదా అనేది ఏమీ లేదు అని చెప్పాలంటే, ఇవ్వకపోయిన వాళ్ళు కొంతమంది ఏవో డైలాగులు వేస్తా ఉంటారు కదా, అక్కడ మళ్ళీ మనసు చెవుకుమంటూ ఉంటది కదా, అది కూడా లేకుండా ఉండటానికే మీరు ఇవి దానం అడగాలి. వెళ్ళి మీరు దానం చెయ్యడమే కాదు, మీరు ఇవ్వడమే కాదు, దానం తీసుకోవడం కూడా రావాలి.
అక్కడ మీ మనసు ప్రమేయం అనేది ఉండకూడదు అనేది నాకు అది బాగా అవగాహనకు వచ్చేసింది. ఇక్కడ ఇవ్వడము తీసుకోవడం అనేవి ఉన్నాయి, కానీ అక్కడ నీ మనసు అనేది ప్రవేశపెట్టావా నువ్వు కర్మలో ఇరుక్కుంటావు. మనసు అనేది ప్రవేశపెట్టావు అంటే కనుక నువ్వు కర్మలో ఇరుక్కుంటావు. అక్కడ నీకు ఇవ్వడం పుచ్చుకోవడం అనేవి రెండే కాన్సెప్ట్లు ఉన్నాయి. అది ఆ రెండు కాన్సెప్ట్లు నువ్వు బాగా అర్థం చేసుకుంటే కనుక అక్కడ నీకు ఏది నీకు అంటదు అనేది తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా అప్పుడు తర్వాత ఏ బాగా దేనికైనా కూడా బుక్ తీసుకునే వాళ్ళం, వసూలు చేసేవాళ్ళం. చేసినా కూడా చెయ్యకపోయినా కూడా బాగా నాకు ఏం అనిపించేది కాదు. ఎందుకంటే కుదరలేదు, అడగకుండా ఉండటం ఏమీ లేదు. కుదిరిన వాళ్ళు అడిగేవాళ్ళం, ఇవ్వకపోయినా ఏమనుకునేవాళ్ళం కాదు. 1-2 సార్లు అడిగేవాళ్ళం. అడిగేసి ఇంకా ఇచ్చినంత తీసుకొని తటమయ మనం వేసేసి చేసేవాళ్ళం. ఇక్కడ లోపల లోతుల్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కనుక ఆ మూలంలోకి వెళ్ళి దాని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా ఎక్కడైనా చేయగలవు, ఏ ఇబ్బంది ఉండదు. అది మనకి ముందు అర్థం అవ్వాలి. ఈ ధ్యానం వల్ల నాకు అది అర్థమై అలా సాగిపోతూ ఉందన్నమాట. సాగిపోతూ ఉంది. టూర్లకు వెళ్ళడం కానీ చెయ్యటం కానీ ఎన్నెన్నో టూర్లకు వెళ్ళొచ్చేవాడు, ఎన్నో వెళ్ళేదాన్ని. దీంట్లో మళ్ళా ఈ టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ స్నేహాల్లో కూడా చాలా చాలా మార్పులు, కొత్త కొత్త వాళ్ళు స్నేహితులు అవ్వడం, వాళ్ళ మెంటాలిటీలు బయటపడటం, చెయ్యటము, వాళ్ళని కుదిరినంత వరకు మనం తోచిన మాట మంతి చెప్పడము, చెయ్యటము, ఇలా ఎన్నెన్నో వస్తాయి. ధ్యానం అంటేనే ఒక ప్రయాణం కదా. అసలు జీవితమే ఒక ప్రయాణం. ధ్యానం కంటే కూడా జీవితం ఒక ప్రయాణం. మనం ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఒక జర్నీ, సోల్ జర్నీ లాగా. జీవితమే ఒక జర్నీ, లైఫ్ ఈ జర్నీ అంతే. ఆ జర్నీ చేసుకుంటూ ఉంటే, ఆ జర్నీ చేస్తా ఉంటే మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. దీంట్లో నీ శరీరం ఎంత సహకరిస్తుంది, ఎక్కడ ఇబ్బంది పడుతోంది ఏంటి, ఇవి కూడా నేర్చుకుంటాం. నీ శరీరంలో వచ్చే మార్పులు ఏంటి, వాటిని నువ్వు ఎలా తీసుకుంటున్నావు, అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఇలా అర్థం చేసుకుంటూ చుట్టూతా ఉన్న వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళ లోతుల్లోకి వెళ్ళి మనం జోక్యం చేసుకోకుండా ఉంటూ, అదే టైంలో మనకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచుతూ, మా పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు తిరుపతి వెళ్తాం అనమాట. ఎప్పుడు తిరుపతి వెళ్తారు. నెలకోసారి లేక 15 రోజులకోసారి వెళ్ళమని వెళ్తా ఉంటే నేను అనేదాన్ని, వాళ్ళు ప్రసాదం అది తెచ్చిచ్చేవాడు అనమాట. ఇస్తే ఏమంటే ఎప్పుడు దానికే వెళ్తారంటే ఇంకా బోర్డు ఉన్నాయి కదా, చూడాల్సిన ఎన్నో ఉన్నాయి కదా, అన్ని చూసి రండి, అక్కడికి వెళ్ళొద్దని ఏమంటలేదు, తిరుపతి పైన కొండ మీద కూడా ఎన్నో చూడాల్సినవి ఉన్నాయి, అవన్నీ చూసి రండి అని చెప్పేదాన్ని. ఎన్నో చెప్తా ఉన్నాయి. అక్కడ జాబాలి హనుమాన్ అని చెప్పాలని ఉంటుంది అనమాట, తిరుపతి కొండ మీద విగ్రహం. చాలా బాగుంటుంది, చాలా పెద్దది. సంజీవని పర్వతం ఇట్లా చేతులు పెట్టుకొని ఇక్కడ కాదు, అది చాలా బాగుంటుంది. అది ఏంటంటే జాబాలి మహర్షి ఆయన తపస్సు చేస్తే హనుమంతుల వారు ప్రత్యక్షమైంది అనమాట. అది ఆ స్వయంభూ విగ్రహమా లేకపోతే తర్వాత పెట్టిందా అనేది తెలియదు, కానీ జాబాలి మహర్షి అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అని మాత్రం అర్థమైంది. అంజనాదేవి కూడా తపస్సు చేసిందంట అక్కడ. అంజనాదేవి కూడా తపస్సు చేసిన ప్లేస్ అంట. అందుకని అది అంతా సిద్ధి పొందిన ప్లేస్ అంట. అది ఉందని మాకు ఫస్ట్ ఎవరో చెప్పారు, మేము చూసి వచ్చాం. తర్వాత వీళ్ళకి చెప్తూ ఉండేదన్నమాట, అట్లా బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయండి, వెళ్ళండి, చాలా బాగుంటాయి అని చెప్పారండి. అది తప్పు కాదు, వెళ్ళటం ఒకే చోటకి వెళ్ళినా కూడా చుట్టుపక్కల ఎన్ని చూసిరండి అని చెప్తే, వాళ్ళు ఫస్ట్ లో మరి ఏమనుకున్నారు, తర్వాత వాళ్ళే ఇంప్రెస్ అయ్యారు. అయ్యే సుజాత్ గారు మరి చెప్తారండి మీరు ఎక్కడెక్కడి అన్ని ఎక్కడ చూస్తున్నాయి అన్ని చూడాల్సినవి అన్ని అని చెప్పని అలా హ్యాపీ అనమాట. వాళ్ళని తప్పు పట్టకూడదు, మనం ఇంకొంచెం యాడ్ చెయ్యాలి. వాళ్ళకున్న నాలెడ్జ్ లో మనకు తెలిసిన దాన్ని ఇంకొంచెం యాడ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి హ్యాపీనే కదా. మనం ఎక్కడ కామెంట్ చేయకూడదు, ఎవరు కామెంట్ చేయకూడదు. అంటే కామెంట్ చేస్తే అవుతుందంటే గుచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి నొప్పి కలుగుతుంది. అలా కాకుండా గులాబీ పువ్వుని ఇస్తూనే కింద ముట్టుంది చూసుకోండి అని చెప్పడం అన్నమాట. ఆ గులాబీని ఆనందిస్తూనే కింద అన్ని ఉన్నాయి, ఇంకా రకరకాల గులాబీలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ ఒక్క గులాబీ మీ చేతికి వచ్చిన ఒక్క గులాబీనే కాదు, ఎన్నో రకాల రంగుల గులాబీలు ఉన్నాయి, ఎన్నో హైబ్రిడ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అన్నిటిని ఆస్వాదించండి అని చెప్పచ్చు. అది చెప్తే ఏమవుతుందంటే ఆ చెప్పే విధానంలోనే మనకి ఫ్రెండ్స్ అవుతారా, మనము ఏమవుతాము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది.
ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మజిలీలు, ఎన్నో మానాలు, అవమానాలు అన్నీ ఉంటాయి. అన్ని చూసుకుంటా చేసుకుంటా ఎంజాయ్ చేస్తా వెళ్ళిపోవాలంతే. అది ఎప్పుడు వస్తుంది అంటే పరిణామ క్రమం మనకు అర్థమైనప్పుడు, ఒక గురువుని పూర్తిగా నమ్మినప్పుడు. నీకు ఒక లాభం, ఒక జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నప్పుడు, ఈ పాఠం దేని మూలంగా నేర్చుకున్నాం, ఏ వాక్యం మూలంగా నేర్చుకున్నాము, చేసాము, ఈ వాక్యం చెప్పిన గురువు ఎవరు, వాళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పని నువ్వు చెప్పినప్పుడు, నీకు కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు అన్ని నీ దగ్గరకు వస్తాయి. అన్నిటికంటే మొన్న ఒక ఏంటి ఆ ఒక అతనంట, ఇంద్రుడంట ఏం చేశాడంటే ఒక పని అదే ఒక ఫంక్షన్ చేస్తున్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది, అందరికి ఇన్విటేషన్లు ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే మనం మనం ఏం చేస్తాం, మరీ బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి పిలుద్దాము, చేద్దాము అని చెప్పని అనుకుంటాం. అనుకుని అది చేస్తాం, ఈ పనుల రందుల్లో మర్చిపోతాం, అసలుకి మర్చిపోతాం. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటది, అలా అవుతూ ఉంటది అనమాట. అలా అవుతున్నప్పుడు ఆయన ఏం చేశారు, అట్లాగే ఆ ఒకళ్ళ మర్చిపోయాడంట, బాగా ఇంపార్టెంట్ వాళ్ళు. మర్చిపోతే ఆ సరే, ఈ అందరూ వస్తున్నారంట. వస్తూ ఉన్నప్పుడు విఐ ఉంటారు కదా ముందు, బాడీగా ఇక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంట, అందరినీ వీళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ చూసి లోపలికి పంపిస్తున్నారు. పంపిస్తూ ఉంటే ఈ మంచి దగ్గర ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన పిలవలేదు కదా, ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఇన్విటేషన్ లేదు కదా, ఆయన అక్కడికి వచ్చాడంట. వచ్చి లోపలికి వెళ్తానంటే నీ ఇన్విటేషన్ చూపించమని చెప్పంట. కాదయ్యా, నాకు మంచి ఫ్రెండ్ అయ్యా అని చెప్పినా కూడా వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు వింటలేదంట. వింటుంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంట అక్కడ లోపలికి వెళ్ళలేదంట. ఇంకా ఈయన ద్వారం దగ్గర నిలబడిపోయాడంట. లోపల అందరూ వచ్చారంట. వస్తే ఏంటి ఇంకా ఫంక్షన్ బిగిన్ చేయలేదంటే ఒక ఇంపార్టెంట్ ఆయన రాలేదు అని చెప్పాను. ఎవరు అని చెప్పానంటే కృతజ్ఞత అనే ఫ్రెండ్ అంట, మంచి ఫ్రెండ్ అంట. అతను రాలేదు, కృతజ్ఞత అనే మంచి ఫ్రెండ్ రాలేదు. అతను నేను అప్పుడు గుర్చేస్తున్నానంటే, పిలిస్తే ఎందుకు రాడంటే అయ్యో పిలుద్దాం తను మర్చిపోయాను అని చెప్పాలని అప్పుడు చూసుకుంటే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన కూడా నా మంచి ఫ్రెండ్ ఏదో పనిలో మర్చిపోయాడు అని చెప్పి వచ్చాడు. కానీ ఇక్కడ వీళ్ళు రానివ్వలేదు లోపలికి. అంటే ఏంటంటే కృతజ్ఞత అనేది నీకు లేకపోతే గనక తత్మావి ఎన్నున్నా కూడా అవన్నీ అవన్నీ కూడా వేస్ట్ అని చెప్పలేం. కానీ దీని తర్వాతే ఏదైనా మన జీవితంలో మనం ఒక లబ్ధి పొందితే వాళ్ళకి కంపల్సరీ హార్ట్ఫుల్ గా మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అది ఆ కృతజ్ఞత భావం ఉండాలి నీకు. ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి, నీ దగ్గరికి వచ్చేస్తాయి సొంతాను. అది మన నోటితో చెప్పినా చెప్పకపోయినా ఆ సందర్భం గుర్తొచ్చింది అనుకోండి, ఎన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ గుర్తొచ్చినప్పుడు ఒక సంఘటన మనకు బాగా జరిగింది, ఒక హెల్ప్ మూలంగా మనకి జరిగింది, వాళ్ళు లేకపోతే ఆ సంఘటన జరిగేదో కాదో, మనం అంత లబ్ధి పొందేవాళ్ళమో కాదో అని చెప్పని మనకు అనిపించింది అనుకోండి. మనకు అనిపించినప్పుడు నీకు ఎప్పుడు అనిపిస్తున్నప్పుడు ఆ మనసులోనే థ్యాంక్ యూ, మీరు చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పని నీ లోపల హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలగాలి. నువ్వు హృదయపూర్వకంగా చెప్తే గనక అది ఎంతో మేలు చేస్తుంది. అది నీకు భౌతికంగా నీకు కుదిరినప్పుడు వాళ్ళకి మళ్ళా రిటర్న్ చెయ్యాలి. ఎంతమంది వ్యతిరేకించినా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎంతమంది వ్యతిరేకించినా నువ్వు మాత్రం వెనక్కి తగ్గనే తగ్గకూడదు. తగ్గావు అంటే గనక నువ్వు ఇదైపోతావు. నువ్వు ఇంకక్కడ ఇంకా పరిపూర్ణంగా తయారవ్వలేదు, నేర్చుకోలేదు అని చెప్పని నీకే అర్థం అవ్వాలి. నువ్వు అది గనక ఆ కృతజ్ఞత గుర్తు పెట్టుకొని నువ్వు ఎంతమంది అడ్డవచ్చినా నేను చెయ్యాల్సింది చేస్తాను, నేను హెల్ప్ పొందాను వాళ్ళ మూలంగా, కాబట్టి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది నేను చేస్తాను అని నువ్వు పట్టు కూర్చున్నావు అనుకో, నిన్ను అడ్డంగా నిన్ను వ్యతిరేకించిన వాళ్ళే మళ్ళా నీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి చెప్పాలి, నేను వాళ్ళ మూలంగా లబ్ధి పొందాను, ఇప్పుడు నాకు చేసే అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తాను. ఇప్పుడు అది నీ ఇష్టం కాదు, చేయటం నా ధర్మం, నేను చేస్తాను. నా పరిధిలో ఉన్నంత వరకు నేను హెల్ప్ అడగట్లేదు, నాకు కుదిరినంత వరకే నేను చేస్తాను అని చెప్పని మనము గట్టిగా ఉండి మనం రిటర్న్ చేస్తే గనక నిన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ నీ దగ్గరగా వస్తారు. ఎందుకంటే నీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్, క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ అది గుర్తిస్తుంది, విశ్వం గుర్తిస్తుంది, నీ చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా గుర్తిస్తారు. చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒక కృతజ్ఞత అనేది ఉండాలి. అది ఎక్కడ ఉండాలి, హార్ట్ఫుల్ గా ఉండాలి. నీకు ఎన్నిసార్లు గుర్తొస్తాయి. నాకు ఒకసారి అయితే నేను బయటకు వెళ్ళినప్పుడు పడిపోయాను. అది
షాప్ లోంచి బయటకు వస్తూ ఉంటే పడిపోయాను. పడిపోతే ఎగిరి అంత దూరాన్ని రోడ్డు మీద పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది బాగా. ఫ్రాక్చర్ అయిపోతే పిల్లలు ఏమన్నా దూరంగా ఉన్నారు. ఉన్నారు, ఒక్కదాన్నే ఉన్నాను. నేను షాప్కి వెళ్ళాను. ఎట్లా పడిపోయాను, ఎవరు తీసుకెళ్తారు చేస్తారు. ఇంకా అక్కడ అక్కడే కూర్చొని కొంచెం వాళ్ళందరూ లేపితే అక్కడ కూర్చొని ఫోన్ చేశాను. ఫోన్ చేసి మా అమ్మాయికి ఇట్లా పడ్డానమ్మా అని చెప్పాను. చెప్పి ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేశాను అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒకళ్ళేమో పలకలేదు, ఒకళ్ళేమో నాకు ఇప్పుడు కుదరదన్నారు. ఇంకో ఫ్రెండ్ ఏం చేసిందంటే చెప్పింది అనమాట. అంటే ఇట్లా మా కోడలికి వాంతులు అవుతున్నాయి, ఆ అమ్మాయికి కొంచెం తగ్గిన తర్వాత అంతా శుభ్రం చేసి నేను వస్తాను అని చెప్పింది అనమాట. ఆవిడకి కొంచెం అమ్మాయికి పెట్టి సో వస్తాను అని చెప్పింది. వస్తాను మేడం అంది. అంటే ఈలోపు ఏం చేశాను నేను, హాస్పిటల్ కొంచెం ఆటో మాట్లాడండి అని చెప్పని నేనే ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాను. చెప్పాను తనకి ఇట్లా నేను పలాని హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పాను. చెప్తే పాప హాస్పిటల్కి వచ్చింది. ఆ నైట్ అల్లా వాళ్ళు ఏదో కట్టేయడానికి కూడా అప్పటికి డాక్టర్లు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారని ఏదో బ్యాండేజ్ ఇచ్చారు, బెల్ట్ లాంటిది ఇచ్చారు. అది ఈ నైట్ కి అట్లా పెట్టుకోండి అని నొప్పుల టాబ్లెట్ ఒకటి రెండు ఇచ్చేసి పంపించేశారు. ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను. నొప్పి బాగానే ఉంది, అట్లాగే ఉంది. ఇంకా నైట్ నాతో పాటే ఉంది ఆ ఫ్రెండ్ ఉంది. తెల్లారి ఇంకేమైందంటే అంటే అలాగా అప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి నాతో పాటు ఆ నైట్ అల్లా అలా ఉండిపోయి ఆ తర్వాత ఉండిపోయింది. తెల్లారి మా అల్లుడు గారు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ ఫ్రెండే నాకు కొంచెం చర్య అంత సహకరించట్లేదు కదా, నాకు తిరగటానికి వాటికి సాయం చేసి నాకు కొంచెం టిఫిన్ చేసి పెట్టింది మా అమ్మగారు. ఇంకా తను వెళ్ళిపోయింది. మా అల్లుడు గారు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి చేయించారు. కానీ నాకు ఏంటంటే నేను పడ్డప్పుడు నాన్న వాళ్ళు ఎవ్వరు లేకపోయినా తను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా అది పక్కన పెట్టుకుని నాకు వచ్చి హెల్ప్ చేసింది అనమాట. నైట్ ఉండడానికి చేయడానికి నాకు తినడానికి దేనికైనా సరే ఆ టైంకి అప్పుడు ఆదుకుంది. నాకు ఇప్పటికీ తను ఎలా మారిపోయినా తను ఎట్లా ఉన్నా సరే నాకు అది మాత్రం కృతజ్ఞత ఉంటుంది అనమాట. నాకు అప్పుడు నా కష్టంలో తను వచ్చి నాకు సాయం చేసింది. అందుకని ఇప్పటికీ హార్ట్ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను తనకి. తను ఎలా ప్రవర్తించినా ఎక్స్క్యూజ్ చేయడానికి ఇది ఒకటే అనమాట. ఏంటంటే ఆ టైంలో తను వచ్చి తను హెల్ప్ చేసింది. ఆ మంచి భావము, ఆ మంచి తనం మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు ఎలా అన్నా మారని, ఎలా అన్నా ఉండని. అందుకనే చెప్తారనమాట. ఇది కూడా ఎక్కడో వాళ్ళలో ఉండే ఒక్క సద్గుణం ఉన్నా కూడానంట ఈ 99 దుర్గుణాలు సమసిపోతాయంట. అదొక్కటి గుర్తు పెట్టుకుంటాడంట దేవుడు. ఆ గుర్తు పెట్టుకుని దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడంట. అది ఎందుకు ఒక అందుకని ఏంటి శిశుపాలుడిది ఉంటుంది చూసారా, శిశుపాలుడి యొక్క ఇది నేను 100 తప్పుల వరకు మన్నిస్తాను అని చెప్పానంటే ఏంటి, 100 తప్పుల వరకు అంటే వాడు అన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా అక్కడ అతనిలో ఏదో ఒకటి సుగుణం ఉంది. ఆ సుగుణాన్ని చూస్తూ ఇవన్నీ క్షమిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ మేనత్త శిశుపాలుడు ఎవరంటే కృష్ణుడి మేనత్త కొడుకు. కాబట్టి ఆవిడ కోరుతుంది అనమాట. ఏంటి, ఆ మొహం చూసి నా కొడుకుని క్షమించు అంటే ఆ మేనత్వ మూలంగా అతను లబ్ధి పొందున్నాడు కాబట్టి 100 తప్పుల వరకు క్షమిస్తాను అంటాడు. అలా అతన్ని అతని వెనకాల ఉండే మంచి గుణాన్ని అతనికి ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ మేనత్త యొక్క మంచితనం గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అంతవరకు క్షమిస్తూ ఉంటాడు అనమాట. క్షమిస్తూ ఉంటాడు. ఆ గుర్తు అలాగా మనం ప్రతి వాళ్ళల్లోనూ మనకి ఎవరిలో అయినా కూడా సుగుణం ఉంటుంది. ఆ సుగుణాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని మనం చూసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. అలా ఎన్నెన్నో పాఠాలు జీవితంలో, ఎన్నో పాఠాలు. ఒక మనం ఒక వాక్యం చదివామంటే ఈ వాక్యాన్ని పదే పదే మనం చదువుతూ ఉండి ఇది నా నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచించడం మనం ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. అట్లా ఆటోమేటిక్ మన జీవితంలో అదే అర్థం అయిపోతుంది. చక్కగా గుర్తొస్తుంది అనమాట. మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని ముందు అనుకుని ఉన్నాం కదా, మనకి ఆ సందర్భంలో చక్కగా గుర్తొచ్చి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో చేసుకుంటాయి. కానీ ఈ ప్రయాణంలో ఇలా నేర్చుకోవడం, నేర్పించడం
అన్ని కామన్ అన్నమాట. ఇందాక చెప్పాను సరా, దానం ఇవ్వడము తీసుకోవడం రెండు ఎలా కామన్ అయిపోయినాయో, నేర్చుకోవడం నేర్పడం అనేవి కూడా సహజంగా జరిగిపోతూ ఉండాలి. అలా జరిగిపోతూ ఉన్నప్పుడు ఈ జీవితాన్ని ఆనందంగా ముగిస్తాం. ఎందుకంటే పర్మనెంట్ కాదు కదా, ఎక్కడ మనకి పర్మనెంట్ ఏమైనా ఉందా? ఏది లేదు కదా. భూమి మీద నిత్యం పరిణామం జరుగుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత మారిపోతూనే ఉంటుంది. ఇలా పైకి ఉన్నది రేపొద్దున పొడి పైకి వస్తుంది, ఇట్లా పైకి వస్తూనే ఉంటుంది. ఒకటి కిందకి పొడి పైకి వస్తూనే ఉంటాయి. కాబట్టి అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదండి నా జీవిత ప్రయాణంలో జీవన ధ్యానాన్ని వాడుకోవడం, వాడబడడం, ఇతరులకి చెప్పడం, చెయ్యడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను.